అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ తొలి ముద్దు. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. కథని ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. మరి కథలోకి వెళ్ళిపోదామా? నారాయణమూర్తి కౌసల్య దంపతులకి 7 తరాలు తిన్నా తరగనంత ఆస్తిపాస్తులు ఆ భగవంతుడు ఇచ్చేశాడు. నారాయణమూర్తి ఎంత మంచివాడంటే ఆయనకి అయితే దేవుడు, లేకపోతే కుటుంబం, లేదంటే కనుక ఇక జనాలు, దేశం, సేవ, దేవుడు ఇవి తప్ప మరొక ప్రపంచం ఎరుగని మనిషి. ఇక కౌసల్యకి పిల్లలు లేరనే దిగులు. కౌసల్య ఆదర్శ గృహిణి. పిల్లల కోసమని చెయ్యని పూజలు లేవు, నోచులు లేవు. అయితే పూజలు చెయ్యగా ఏ వ్రతం పండిందో, ఏ దేవుడు కరుణించాడో, ఎందులో ఏ దైవం ఉండి ఏ వరాన్ని ప్రసాదించిందో తెలియదు, కానీ కౌసల్య గర్భవతి అయింది. అలా కౌసల్య గర్భవతి అయిన పుణ్యాన ఒకే ఒక్క కొడుకు పుట్టాడు. ఆ కొడుకు పుట్టడంతోనే ఆవిడకి గర్భసంచి తొలగించడం కూడా అయిపోయింది. ఆ పుట్టిన కొడుకు పేరు ఎంతో రమణీయంగా ఉన్నాడని రమణమూర్తి అని పేరు పెట్టారు. నారాయణమూర్తి కొడుకుని చిన్నప్పటి నుంచే క్రమశిక్షణగా, నియమాలతో, నిబంధనలతో పెంచాలని, వాళ్ళ ఇంటి పేరుకి విలువని పెంచేవాడై ఉండాలే తప్ప తుంచేవాడై ఉండకూడదని ఆయన అనుకుంటే, కౌసల్య అతిగారాభం చేసే రమణమూర్తికి చదువు ఒకవైపు నుంచే నారాయణమూర్తి పుణ్యమా అంట తప్పదు కాబట్టి అబ్బుతూ ఉన్న కౌసల్య గారాభం వల్ల వ్యసనాలు మాత్రం పుష్కలంగా అబ్బుకొచ్చేసాయి. పిల్లాడు 15 ఏళ్ల వయసు వచ్చేపాటికి ఈ వ్యసనం ఉంది, ఈ వ్యసనం లేదు అనకుండా పేకాట, తాగుడు, సిగరెట్లు, అమ్మాయిలు, ప్రేమలు, దానికి తోడు ఉండాల్సినటువంటి అన్ని వ్యసనాలు, అన్ని దుర్గుణాలతో రమణమూర్తి పెరగటం మొదలుపెట్టాడు. చెప్పి నారాయణమూర్తి తప్పే ఉందండి, మనకింత ఐశ్వర్యం ఉంది, 7 తరాలు తిన్నా తరగనంత ఆస్తుంది, ఒక్కగానొక్క బిడ్డ, పుట్టక పెళ్ళైన 20 సంవత్సరాలకు పుట్టాడు. ఎంతోమంది గొడ్రాలన్నప్పుడు నా బాధను మీరు అర్థం చేసుకోగలిగారా? దాంతోపాటు నన్ను గొడ్డుమూతోడనే అనేవాళ్ళు కదో. అధముడైన వీడిలాంటి వాడు పుట్టడం కన్నా యోగ్యుడైన ఒకడు పుట్టి ఈ పాటికి పోయినా నేను ఆనందపడేవాడిని ఆయనంటే, హతవిదే ఏం మాటలవి, అసలు ఇలాంటి మాటలైనా తండ్రి మాట్లాడాల్సిందని ఆవిడ ఆయన్ని ఎదురు ప్రశ్నించే, పర్వాలేదు పిల్లలన్న తర్వాత ఇంకా చాలా రకాలుగా చెడిపోయి ఉంటున్నారు, నా కొడుకు ఇంకా ఉత్తముడు కాబట్టి, మంచివాడు కాబట్టి నా కొడుకు ఇంకా పూర్తిగా చెడలేదని పైగా ఆయనకి ఎదురు ఉపోద్ఘాతాలు ఇచ్చేది కౌసల్య. మారరా దరిద్రుడా, నువ్వు మారరా, ఇలా ఉండకూడదురా ముదరష్టపోడా అని చెప్పిన రమణమూర్తి తండ్రి మాటని పెడచెవిని పెట్టి అస్సలు వినేవాడు కాదు. ఆ తర్వాత 10th అయిపోయింది, ఇంటర్ అయిపోయింది, డిగ్రీ అతి కష్టం మీద నారాయణమూర్తి పోరాటంతో ఎలాగోలాగా ఆ డిగ్రీ వరకు కంప్లీట్ చేశాడు రమణమూర్తి. ఈలోపు కౌసల్య మంచాన పట్టం, దైవ సాన్నిధ్యానికి చేరుకోవటం కూడా గడిచిపోయింది. ఇక రమణమూర్తి చేతుల్లో ఉన్న ఫ్యాక్టరీలు, అలాగే ఉన్న ఆస్తిపాస్తులు, అంతంత పొలాలు ఇవన్నీ అప్పచెబితే రేపొద్దున ఏ ఉంపుడు గత్తెలకు పెడతాడో, ఎక్కడ తప్పతాగి సంతకాలు పెడతాడో, ఆస్తి మొత్తం ఏమి నాశనం అయిపోద్దో అనుకున్న ఆయన, ఎలాంటి మగాడైనా మారాలంటే ముక్కుకు తాడేసే ఒక ఆడపిల్ల కావాలి, అందులోనూ గడసరిది గడుగ్గా ఇది కావాలనే దాంతో వెతగ్గా శాంభవి వాళ్ళ సంబంధం దొరికిందే. శాంభవి వాళ్ళ అమ్మా నాన్నలకి 2 పిల్లలు. ఆ రోజుల్లోనే స్వతంత్ర భారతావని కోసం పోరాడిన కుటుంబంలో పుట్టింది శాంభవి. ఇక శాంభవికి తెలివితేటలతో పాటు ఇంటర్మీడియట్ వరకు చదువుకుంది, చూడటానికి బాగుంటుంది, మనిషి గట్టిగా గొంతు పెట్టుకొని మాట్లాడగలదో, తెలివైంది, చురుకైంది. ఆయనకి చూడగానే నచ్చేసి రమణమూర్తికి శాంభవికి పెళ్లి చేసేసాడు నారాయణమూర్తి. అయిపోయిన తర్వాత పోనీ రమణమూర్తి ఏమన్నా మారతాడా, పోనీ మారినా బాగుండో అని అనుకునే లోపే శాంభవి 2 పిల్లల తల్లి అయిపోయింది.
మొదటి కాన్పులో కూతురు పుట్టింది. పాప పేరు వసుధ అని పెట్టుకున్నారు. రెండో కాన్పులో బాబు పుట్టాడు. అరవింద్ అని పెట్టుకున్నారు. మామగారు ఇహ వీడు మారేలా లేడులెమ్మనమని ఆస్తి మొత్తం కోడలి పేరు మీద పెట్టి ఒక రాత్రి పడుకున్న మనిషి తెల్లారి లేవలేదు నారాయణమూర్తి. ఆయన అంత్యక్రియలన్నీ చెయ్యాల్సిన మొగుడు తప్పతాగి పడిపోతే మామగారికి కోడలే తలకొరివి పెట్టించి మొగుడిని తీసుకెళ్ళి తనే దశదని కర్మలన్నీ చేయించి ఇక ఆయన్ని కన్న కొడుకులాగా చూసుకొని ఉన్ననాళ్ళు ఆవిడ చేతుల మీదుగా ఆయన్ని స్వర్గానికి సాగనంపింది శాంభవి. ఇప్పుడు పట్టించుకోండి, కాస్త పిల్లలు, ఇల్లు, బాధ్యతలు అన్నీ నేను తీసుకోలేను కదండి, కాస్త ఫ్యాక్టరీకి వెళ్ళిరండి, కాస్త పొలాలు అవి చూసుకోండి, మన మిగతా వ్యాపారాలు పట్టించుకోండి అంటే నాకు అస్సలు టైం లేదు, నేను ఈరోజు పంకజం దగ్గరికి వెళ్ళాలి, ఈరోజు పేకాట్లో నా హ్యాండ్ డౌన్ అయింది, నా హ్యాండ్ రేజ్ అయిన దాకా నేను ఇంటికి రాను అని ఇక రమణమూర్తి ఇల్లు వాకిలి పెళ్ళాం పిల్లలు అనేది పట్టకుండా తిరుగుతుంటే అందరూ ఆడవాళ్ళలా కూర్చొని ఏడవాలా, లేదా పుట్టింటి వాళ్ళని పిలిపించే దేహి అని దేబరించాలా, లేదా తనకి బయటికి వెళ్ళి అవన్నీ చక్కబెట్టుకురావటానికి తను చదువుకున్న ఇంటర్మీడియట్ సరిపోదు కాబట్టి ఇప్పుడు ఏం చెయ్యాలి, పిల్లల జీవితాలు ఏ దారి చెయ్యాలి అనే దాంతో ఆలోచించింది శాంభవి. ఆ తర్వాత ముందు చెయ్యాల్సిందే ఆవిడ రమణమూర్తిని తన ఒంటి మీద చెయ్యనివ్వకుండా ఉండటం అనే దాంతో ఇద్దరివి తలగడలు వేరైనాయి, మంచాలు వేరైనాయి, ఆ తర్వాత గదులు వేరైనాయి. అయినా ఆవిడ భర్తను మార్చలేకపోయింది. ఇంటి భోజనం లేకపోతే హోటల్ భోజనం ఉండదేంటే పిచ్చిదానా అనేసి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఆ దూరం వాళ్ళిద్దరి మధ్య శాశ్వత దూరమే అయిపోయి పడకలు కంప్లీట్గా దూరం అయిపోయినాయి. పిల్లకు చూస్తే 3 ఏళ్ళు, పిల్లాడికి చూస్తేనేమో సంవత్సరం. ఇప్పుడు ఏం చెయ్యాలి, ఆవిడకి అసలు బ్రెయిన్ పనిచేయలేదు. దాంతో ఆవిడ అన్న ఒకసారి శాంభవిని చూడటానికని వస్తే ఆయనతో పాటు ఆయన స్నేహితుడు మాధవరావు కూడా వచ్చాడు. చిన్నప్పటి నుంచి శాంభవి మాధవరావును కూడా అన్నయ్య అన్నయ్య అంటూ ఉండేదే. మాధవరావు చాలా తెలివైన వాడని శాంభవికి తెలుసు. దాంతో తన అన్నతో మాట్లాడి ఎలాగోలాగా తన అన్నతో చెప్పించి మాధవరావుని ఒప్పించి తీసుకొచ్చి ఆ ఫ్యాక్టరీలు అవన్నీ నమ్మకమైన వ్యక్తి, రూపాయి తినడో మనిషి చాలా స్ట్రిక్ట్ క్రమశిక్షణ గల వ్యక్తిని తీసుకొచ్చి వ్యాపారంలో పెట్టి వెనకాలన్నీ లెక్కలు డొక్కలు తను చూసుకుంటూ ఒకవైపున పొలాలు కౌలుకిచ్చి మధ్య మధ్యలో వెళ్ళి సంవత్సరానికి 2-3 సార్లు ఆ పొలం చూసుకొచ్చుకుంటూ ఊళ్ళో ఉన్నటువంటి ఇల్లు, వాకిళ్ళు, తోటలు, బంగ్లాలు, స్థలాలు లీజుకి ఇచ్చే వాటి అద్దెలు కరెక్ట్గా వస్తున్నాయా లేదా ఇలా ప్రతి ఒక్కటి చిన్న వయసులోనే భారాలన్నీ మేదేసుకొని చూసుకోవటం అలవాటు చేసేసుకుంది ఆవిడ. రమణమూర్తికి మాత్రం రోజుకి 5,000 రూపాయలు ఇవ్వాల్సిందే, ఇవ్వకపోతే నానా రచ్చ చేస్తాడు, ఈ రచ్చ భరించడం కన్నా అవి పడేటివే నయమని చెప్పి ఒకవైపున అత్తగారి నగలు, ఆమెకు పెళ్లిలో పెట్టిన నగలు, 7 తరాలుగా వస్తున్న తరతరాల కాలం నాటి నగలు మొత్తం ఎత్తుకెళ్ళి లాకర్లో పడేసి ఆవిడ ఆ రోజు నుంచే తనకు తానే అలంకారంగా అహంకారాన్ని, గర్వాన్ని, అలాగే నోరు పెట్టుకొని బ్రతకటాన్ని అలవాటు చేసేసుకుంది. ప్రపంచంలో అలా లేని ప్రతి మగాడు నువ్వు నాతో బెడ్రూమ్లోకి వస్తావా అనేవాడే. మొగుడు చేతగాని వాడు, అసమర్థుడు, సమర్థత లేనివాడైతే ఆ మొగుడు ఉన్నా పోయినా ఒకటే, నెత్తి మీద ఆ గొడుగు ఉన్నా లేకపోయినా ఒకటే. ఎలాంటి వాడైనా సరే అడ్డం పెట్టుకొని జీవితం నడుపుకొద్దామని ఆడదనుకున్నా ఈ ప్రపంచం ఆడదాన్ని ప్రశాంతంగా బ్రతకనివ్వదు. దాంతో ఇక ఆవిడ తనకు తానే కయ్యమన్నట్టు మాట్లాడటం నేర్చేసుకొని మనుషుల మీద విరుచుకుపడిపోయేదే. ఇంట్లో పనివాళ్ళు ఆవిడ చెప్పుల శబ్దం వింటేనే టకటకటక ఎక్కడ పనులు అక్కడ చేసేసి దొడ్లో గేదెల దగ్గర నుంచి, ఆవుల దగ్గర నుంచి, మేకల దగ్గర నుంచి, కోళ్ళ దగ్గర నుంచి చివరికి చిన్న చెరువు ఉండేది ఇంట్లో, అందులో ఉన్న చేపల దగ్గర నుంచి వంటమ్మాయి దగ్గర మొదలు పెడితే వాకిట్లో ఉన్న తోటమాలి సెక్యూరిటీ వరకు గడగళ్ళాడిపోయేవాళ్ళు శాంభవికి. ఇక మాధవరావు నమ్మకమైన వాడు కాబట్టి అదన్నయ్య ఇదన్నయ్య అని మాట్లాడుతూ వ్యవహారం చక్కబెట్టుకొచ్చేదే. రమణమూర్తి నువ్వు నా చేత చెయ్యించుకోవట్లేదు, నన్ను ముట్టుకొనివ్వట్లేదంటే చచ్చని శవంతో కాపురం చేయటం ఇష్టం లేక అనేసింది ఆవిడ. అసలు ఇంతవరకు పెళ్ళయ్యి నేను నిన్ను పెళ్లి చేసుకున్నానన్న మాటే కానీ, 2 పిల్లలు పుట్టేశానన్న మాటే కానీ, ఇప్పటికి నేను ఎంతమంది వేసలతో వెలయాళ్లతో తిరిగానో వాళ్ళ ఒంటి మీద పుట్టుమచ్చలు చూసినంత, వాళ్ళతో నేను గడిపినంత కూడా నీతో గడిపింది లేదు. నేను నిన్ను, నువ్వు నన్ను
ఆకలింపు చేసుకొని అర్థం చేసుకుంది లేదు అన్నాడు రమణమూర్తి. ఆకలింపు చేసుకొని అర్థం చేసుకోవటం అంటే ఏంటి నీ దృష్టిలో? అవును, అందముందెందుకు? ఆస్వాదించటానికే. దేవుడు కళ్ళిచ్చిందెందుకు? విశ్వంలో ఉన్న ప్రతి అందాన్ని చూసి తరించటానికే. కుదిరితే గనక ఆ అందాన్ని అనుభవించటానికే అన్నాడు రమణమూర్తి. మంచిది, నీ పనిలో నువ్వు ఉండు. నా వాడికి నాకేంటంటే కుటుంబం అంటే పెళ్ళాం పిల్లల్ని బజారుకు వదలకుండా తిరిగేవాడిని మగాడని, అన్ని బాధ్యతలు పట్టించుకొని పెళ్ళాం పిల్లల్ని ఉద్ధరించేవాడిని మొగుడని అంటారనేది నా ఉద్దేశం అనేసింది ఆవిడ. కొట్టడానికి చెయ్యి ఎత్తితే చెయ్యి తిప్పేసి వెనక్కి వంచేసి ఒక తోపు తోసేసింది. తిప్పి చండ్రాకోలు తీసుకుంది. దాంతో నన్ను కొడతావంటే నేనేమి అమ్మమ్మల కాలం నాటి ఆడదాన్ని కాదు. మొగుడు తప్పు చేస్తే కొడితే తిడితే పడటానికే. నీకు కావాల్సిందే రోజుకు 5,000. ఆ ముష్టెటు పడేస్తున్నారు. నువ్వు నా గురించి నా పిల్లల గురించి పట్టించుకోవాల్సిన అవసరం ఏమీ లేదులే. కానీ కొంపకొచ్చి తినాలనుకుంటే వచ్చి ఒక ముద్ద తినేళ్ళు కొంప గుర్తొస్తే, లేదంటే నువ్వు రాకపోయినా పర్వాలేదనేసింది ఆవిడ. ముసలోడు ఆస్తి మొత్తం దీని పేరు మీద పెట్టెళ్ళేపాటికి దీనికి ఒళ్ళు పొగరెక్కి మాటలు ఇలా వస్తున్నాయి అనుకున్న రమణమూర్తి వారంలో 5-6 రోజులు తను ఉంపుడు కత్తెల దగ్గరే గడిపేసేవాడు. 1-2 రోజులు ఇంటి దగ్గర ఉండేవాడు. అయినా ఆవిడ పట్టించుకునేది కాదు. ఇక పిల్లల్ని చదివించుకోవాలి. ఎలాగోలాగా పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు. కాలచక్ర భ్రమణంలో రోజులు ఎవరి కోసం ఆగవు కాబట్టి పిల్లకి ఇంటర్మీడియట్ వరకు చెప్పించిందే. పిల్లకి 18 ఏళ్ళు వచ్చిన తర్వాత అమెరికాలో ఉండే డాక్టర్ రత్నాకర్ సంబంధం వచ్చింది. అబ్బాయి చాలా మంచివాడు, యోగ్యుడు అని తెలియటంతో అబ్బాయి గురించి మంచి చెడు మొత్తం తెలుసుకున్న తర్వాత ఇక వసుధని రత్నాకర్కి ఇచ్చి పెళ్లి చేసింది. వసుధదే గట్టి నోరు, ఎక్కువ నోరు, పెద్దగా మాట్లాడే నోరు. డాక్టర్ అయినా కూడా అల్లుడు చాలా మంచివాడని ఆవిడకి కూడా తెలుసు. వాళ్ళు కట్న కానుకలు అడగకపోయినా రేపొద్దున 33వ నాడైనా సరే ఆడపిల్లలు ఎటైనా సరే పుట్టింటి వైపు చూసేదేలేమనమని ఆవిడే ఆస్తిలో ఇంత వాటా అని చెప్పి కూతురికి పెట్టేసి పెళ్లిలోనే పత్రాలు వియ్యాలి వారి చేతిలో పెట్టి బంగారం సుట్ కేసు కట్నం డబ్బులు వాళ్ళకి ఇచ్చి పంపించేసింది. అక్కడితో కూతురు బాధ్యత అయిపోయింది. ఆ తర్వాత కూతురికి పిల్లలు పుట్టారు. ఆ హాస్పిటల్లోనే పురులు పూసుకోమని చెప్పి బిల్లు కడతానని హాస్పిటల్లో కట్టేసి వచ్చింది. ఆ తర్వాత కొడుకు పెద్దవాడయ్యాడు. ఇక కూతురు బాధ్యత అయిపోయిన తర్వాత కొడుకు 10th ఇంటరు అయిపోయిన దగ్గర నుంచి ఇక కొడుకుని అమెరికా పంపించేసింది. అల్లుడి చేతిలో పెట్టి బాగా చదివించి ప్రయోజకుడిని చేసి ఇక్కడ పంపించమని చెప్పింది. ఆ తర్వాత MBA ఫారెన్లో చేసినటువంటి కొడుకుని అల్లుడు అత్తగారికి అప్పగించాడు. కొడుకుని తీసుకురావటంనే అరవింద్ నెత్తి మీద కిరీటాలు పెట్టేసింది శాంభవి. ఇక నేను అలసిపోయాను నాన్న, ఇక నుంచి అన్నీ నువ్వే చూసుకురావాలి. మాధవరావు కూడా ఒకవైపున వయసు అయిపోతుంది, ఇక నువ్వు బాధ్యతలు తీసుకోవాలయ్యా అని ఇక చెక్ పవరు ఆవిడ పేరు మీద నుంచి మొత్తం చెక్ పవరు ఆస్తికి సంబంధించిన మొత్తం కొడుకు పేరు మీదకి మారిపించింది. భర్తలా మాత్రం కొడుకు పెరగకూడదు అనుకున్న శాంభవి కళ నెరవేరినట్టే అరవింద్ బంగారు కొండ మరుమల్లె దండలా పెరిగాడు. ఏ చెడు అలవాటు లేదు, ఏ వ్యసనం లేదు. చదువు తప్ప మరొక లోకం ఎరగడు. అమ్మ కన్నది, పెంచింది, చదివించింది, చదువుకోమని ఫారెన్ పంపించింది, చదువుకోమని తిరిగి వచ్చాడు. వచ్చి రావటంతోనే వ్యాపారంలో కూర్చోబెట్టేసింది. లావాదేవీలు ఎక్కడో 58th ప్లేస్లో ఉన్న బిజినెస్ని 10th ప్లేస్కి తీసుకొచ్చాడు. అన్నం నీళ్లు మాని కష్టపడి పగలనక రాత్రనక స్టాఫ్ని చేంజ్ చేసుకుంటూ అందులో ఉన్న కాయకాలు మాయకాలు మర్మాలు ఎప్పటికప్పుడు చూసుకుంటూ బిజినెస్లో ఎవరెవరైతే కాంపిటీటర్స్గా ఉన్నారో వాళ్ళందరినీ హెల్దీగానే బిజినెస్గానే గెలుస్తూ ఆయనకంటూ ఒక పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నాడు అరవింద్. ఇంత మంచి కొడుక్కి పెళ్లి చేయాలి నా బంగారు తండ్రికి అని శాంభవి మురిసిపోతుంటే రమణమూర్తి మాత్రం ఇప్పటికి కూడా 5,000 రూపాయలు రోజుకు 10,000 రూపాయలు చేశాడు తప్ప అమ్మాయిలతో తిరగటం, గుర్రపు పందాలు, పేకాట్లు ఏవి మానలేదు. తల్లి కొడుకులు ఒక మాట మీద ఉంటారు. తల్లి మాటని అస్సలు అరవింద్ కాదండో. ఆవిడ గీసిందే గీత, చెప్పిందే మాట, చేసిందే శాసనం. ఆవిడ ఏదంటే అదే. ఈరోజు కూడా తల్లి స్వతంత్రంగా ప్రతి వ్యవహారంలో కలగజేసుకోవచ్చు. తల్లిని తీసుకెళ్లి ఫ్యాక్టరీలు చూపించడం, బిజినెస్లు చూపించడం, డెవలప్ అయిన తర్వాత పొలాల్ని ఇంకా కట్టుదిట్టం చేయటం, తోటల్ని ఎప్పటికప్పుడు కౌలుదారుల్ని మారుస్తూ ఉండటం, ఇక
తల్లికి ప్రతి ఒక్కటి కూడా చెప్పి ఆవిడకి కూడా చెక్ పవరు, సైన్ పవరు, ఆవిడ పేరు మీద ఇంత అమౌంట్ అని, అలాగే ఆవిడ ఏం చెప్పినా ఆ మాటకి తిరుగులేని విధంగా కొడుకు ఆవిడ మాటను కాదనేవాడు కాదు. అయితే శాంభవి వాళ్ళు ఎవరిదో ఒకళ్ళ పెళ్ళికని చెప్పి దూర బంధువులది పిలిచారు. ఆవిడ వెళుతూ వెళుతూ కొడుకును కూడా అదే ఊళ్ళో అమ్మవారు ఉందని దర్శనం చేసుకొని వద్దామని తీసుకెళ్ళింది. మంచి పిల్ల పెళ్ళాంగా రావాలని. అలా వెళ్ళి ముందు అమ్మవారి దర్శనం చేసుకొని ఆ పెళ్లి దగ్గరికి వెళ్ళారు. మరి అమ్మవారి మహిమో లేదంటే భగవంతుడు ఇక పెళ్లి టైం అయింది అనుకున్నాడో ఏమో కానీ అక్కడ ఆ పెళ్లిలో ఒక అమ్మాయి అరవింద్కి చాలా చాలా నచ్చింది. ముఖ్యంగా ఆ అమ్మాయి కుటుంబం, పద్ధతులు, ఆ అమ్మాయి నడవడిక, నడత, ఆ అమ్మాయి అందచందాలు ఆయన్ని కట్టిపడేశాయి. దాంతో ఆ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటానమ్మా అని అడిగాడు శాంభవిని. చూడబోతే మరీ మెత్తగా ఉంది అమ్మాయి. అమ్మాయి పేరు రుక్మిణి. నిజంగానే కుటుంబం చాలా మంచిది. తగని మెతక. ఇంత మెత్తటి దాన్ని పెట్టుకొని ఎలా నెట్టుకొస్తావు నాన్న అని శాంభవి అంటే, నువ్వు లేవా నేను లేనా, అయినా రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవులేమ్మా, నేను నాన్నలా కాదు కదా, నువ్వు ఉంటావుగా, మంచి చెడు నేర్పిస్తావులే అన్నాడు. సరే చేసుకోమని అంగరంగ వైభవంగా కొడుక్కి పెళ్లి చేసింది. కోడల్ని ఒక్క మాటని అత్తగాడు కాదు. శాంభవికి కోడల్ని కొట్టడం, తిట్టడం, ఒక మాట అంటం, దెప్పి పడవటం ఇలాంటి అస్సలు అలవాట్లేదు. అవి తినమ్మా, ఇవి తాగమ్మా, ఇలా వంట వాళ్ళతో వంట చేయించు, ఇలా పని వాళ్ళతో పనులు చేయించు, ఇదిగోమ్మా ఇవి ఎలా చూసుకోవాలి, ఇవి ఎలా చూసుకోవాలని చెప్పేది తప్ప కూతురికి తల్లి చెప్పినట్టు ఏ రోజు అత్తగాడిగా మాత్రం ఆ ఉన్నది లేదు. ఆడపడుచుగా కూతురు ఏ సంవత్సరానికో ఒకసారి వచ్చి 2-3 నెలలు ఇక్కడ ఉండి వెళ్ళినా కూడా కూతురికి అంత నోరు లేస్తే ఆవిడ ఊరుకునే మనిషి కాదు. ఇక అరవింద్ విషయానికి వస్తే ఆయన ప్రేమించి పెళ్లి చేసుకోవటమో లేక ఇప్పటి వరకు ఏ ఆడదాన్ని ప్రేమించకపోవటమో, చూసిన తొలిచూపులో భార్యనే ప్రేమించటమో తెలియదు కానీ పంచ ప్రాణాలు ఆయనకి పెళ్ళామంటే ఎక్కడికి వెళ్ళినా భార్య కోసం గిఫ్ట్లు కొనుక్కురావటం, ఏ బిజినెస్ ట్రిప్పుల మీద వేరే ఊరు వెళ్ళినా సరే భార్యని తీసుకెళ్ళటం, భార్యని కాలు కింద పెట్టనివ్వకుండా చూసుకోవటం, ఆయనకి అపూర్వమైనటువంటి ఒక నిధి లాంటిది ఆయన భార్య. ఆయన జీవితంలో పరాయి ఆడదాని వైపు కన్నెత్తి కూడా చూశారు కూడా ఆయన. ఆఫీస్ అయిపోగానే ఇంటికి రావటం, ఇంటికి వచ్చిన దగ్గర నుంచే కాసేపు అమ్మా నాన్నతో మాట్లాడటం, రెస్ట్ తీసుకోవటం, ఆ తర్వాత సరదాగా భార్యతో బయటికి వెళ్ళి రావటం, కబుర్లు చెప్పటం, ఆ తర్వాత ఆనందంగా రాత్రులు గడపటం తప్ప ఆయనకు ఒక తప్పుడు బుద్ధి అంటూ లేదు. ఇక రోజులు గడిచిపోతున్నాయి. రోజులు గడిచిపోయే కొద్దీ రుక్మిణికి పిల్లలు పుట్టట్లేదు. ఇదేంట్రా కర్మ అనుకున్నారో. అయినా సరే శాంభవి మాత్రం రుక్మిణి పుట్టింటి వాళ్ళు బాధపడ్డారేమో కానీ ఒక్కరోజు కూడా కోడలికి పిల్లలు లేరని ఆవిడన్న పాపాను కానీ అరవింద్ అన్న పాపాను కానీ పోలేదు. పుట్టేటానికి వాళ్ళే పుడతారన్నాడే తప్ప రమణమూర్తి కూడా ఒక్క మాట అన్నది లేదు. అమెరికాలో ఉన్న కూతురికి అంతనేంత శాంభవి వాళ్ళు ఇవ్వరని అందరికీ తెలుసు. ఆ తర్వాత ఇక ఏ పుణ్యమో లేదా ఏ మంచో ఏది కలిసి వచ్చో కానీ రుక్మిణి గర్భవతి అయిందే. గర్భవతి అయిన దగ్గర నుంచి రుక్మిణిది కాంప్లికేటెడ్ ప్రెగ్నెన్సీనే. బెడ్ రెస్ట్లో ఉండాలని చెప్తే కోడల దగ్గర ఒకవైపున శాంభవి ఉంటూ ఆఫీసు నుంచి పెందలాడే అరవింద్ వచ్చేస్తూ కాలు కింద పెట్టనివ్వకుండా చాలా జాగ్రత్తగా చూసుకున్నాడు. 9 నెలలు కంప్లీట్ అయిన తర్వాత చాలా పెద్ద హాస్పిటల్లో నొప్పులు వస్తున్నాయని జాయిన్ చేస్తే మొత్తానికి ఒకే ఒక్క పిల్లాడు పుట్టాడు. పిల్లాడు పుట్టడంతోనే రుక్మిణి గర్భసంచి చాలా వీక్గా ఉందని, ఇంకా డెలివరీలు అవ్వటం మంచిది కాదని, పెద్ద ప్రాణానికి ప్రమాదం రావచ్చని, అసలు ప్రెగ్నెన్సీ లాంటి వాటికి ఆమె బాడీ సిద్ధంగా లేదని చెప్పడంతో కోడలికి గర్భసంచి ఎటు బాగాలేదన్నారు, డిఫెక్ట్ ఉందన్నారు, తీసేసేస్తే మంచిదే కదండి, తీసేయండి లేకపోతే లేకపోయారులే పిల్లలు అనేసింది శాంభవి. పుట్టిన ఒక్కడు చాలే ప్రయోజకుడైతే అనుకున్నాడు అరవింద్. ఆ తర్వాత రుక్మిణి గర్భసంచి తొలగించేశారు. ఇక ఒకే ఒక్క పిల్లాడి పేరు ఆర్యన్ అని పెట్టుకున్నారు. ఎంత ఆస్తికి వాళ్ళల్లో ఉండే మంచి సుగుణాలకి వాడొక్కడే వారసుడని ఒకవైపున కంట్లో ఒత్తులు వేసుకొని పిల్ల
పిల్లాడిని వీళ్ళు పెంచుకొస్తూ మగపిల్లాడు పుట్టాడు. పిల్లాడిని క్రమశిక్షణగా పెంచాలి, హద్దుల్లో పెంచాలి, ప్రేమగా పెంచాలి, వాడు ప్రేమగా ఉండేలా పెంచాలి, కష్టం సుఖం అర్థం చేసుకునేలా పెంచాలి అని ఒకవైపున రుక్మిణి, అరవిందు, శాంభవి చెప్పుకుంటూ వస్తుంటే ఆర్యన్ బాగానే ఎదుగుతూ ఉండేవాడు. తండ్రి అంటే భయం, తండ్రి మాటకి గౌరవం, విలువ ఇస్తాడు. తల్లి అమాయకురాలని తెలుసు. అలా అని తల్లిని ఎక్కడ అలుసు చులకన కానివ్వలే కానీ తల్లిని మాయమాటలు చెప్పి బురుడి కొట్టిస్తూ ఉండేవాడు. నానమ్మ అంటే చాలా ఇష్టం. కానీ వీళ్ళందరికన్నా తాతయ్య రమణమూర్తి అంటే పంచప్రాణాలు పిల్లాడికే. దానికి కారణం ఒకటే, వాడికి ఏదైనా కావాలంటే దేనికి అని వాళ్ళ నాన్నగారికి చెప్పని వాళ్ళమ్మ, అలాగే ఏరా చూసి చెయ్యి ఏది చేసినా అని చెప్పే శాంభవే. కానీ రమణమూర్తి మాత్రం అందముంది ఆస్వాదించటానికే, కళ్ళున్నది అనుభవించటానికే, ఒళ్ళున్నది కోరుకున్నవన్నీ మనకి ఏది కావాలంటే అది ఈ జన్మలోనే అనుభవించాలని చెప్తుందనే, కోరికల్ని హద్దుల్లో ఉంచుకోకూడదు, అదుపులో పెట్టుకోకూడదు అనే, మనకి ఎప్పుడు ఏదనిపిస్తే అది తీర్చేసుకోవాలనే. మీ నానమ్మ, మీ నాన్న, మీ అమ్మ అందరూ కలిసి ఇప్పటికిప్పుడు గులాబ్ జామ్ తినాలనిపించింది తింటల్లా, ఇప్పటికిప్పుడు జంతికలు తినాలనిపించినాయి తింటల్లా, చికెన్ బిర్యానీ తినాలనిపించింది తింటల్లా, అయినా ఒకటి చెప్పమంటావా నాన్న? ఏం తాత అని పిల్లాడు అడిగితే, జీవితంలో ఎప్పుడు ఏది అనుభవించాలో అప్పుడు అది అనుభవించాలిరా, కానీ ఇదంతా తప్పనే కదూ, నానమ్మ నిన్నెప్పుడూ తిడుతూ ఉంటుంది అని పిల్లాడి 10th అయిపోయిన తర్వాత పిల్లాడు అడిగితే, దాని తలకాయ, దానికి ఒకటి తెలుసు, అది మళ్ళీ నాకు చెప్పటానికే. ఎంతసేపు కూడా అలా ఉండాలి, ఇలా ఉండాలి, కష్టపడాలి, కోట్లు సంపాదించాలి అని చెప్పుద్దే. ఆడదాన్నిచ్చి పెళ్లి చేయమంటే బ్రహ్మరాక్షసినిచ్చి పెళ్లి చేసి నా బాబు ఆస్తంతా దాని పేరు మీద పెట్టిపోయాడనే పాటికి శాంభవి అటుగా వెళ్తూ రమణమూర్తి ముఖాన ఆవిడ చేతిలో ఉన్న గ్లాసులో నీళ్లు కొట్టి వెళ్ళింది. చూసావా ఎంత గయ్యాళిదో. ఇక మీ అమ్మ సంగతి నోట్లో ఏలు పెడితే కొరకలేని ఆమ్యామ్య అని మీ నాన్నకు నచ్చి చేసుకొచ్చాడు, అది వేరే విషయం. మీ అత్త పెద్ద బ్రహ్మరాక్షసి కాబట్టి దాని 18 ఏళ్లకే నోట్లో ఏలు పెడితే కొరకలేని మేకపిల్ల లాంటి మీ మామయ్యకి ఇచ్చి చేసేసింది మీ నానమ్మ. అలా చేసుకొని వెళ్ళిపోయి అది 2 పిల్లల కందా. దాని ధాటికి తట్టుకోలేక దాని కొడుకు డాక్టర్ చదివే వంకతో ఇంకో దేశానికి పారిపోయాడు. ఇక దాని కూతురు నీకన్నా సంవత్సరం చిన్నది కదా, ఇక అది మాత్రం అమ్మకు తగ్గ కూతురులాగా నోట్లో నుంచి మాట బయటికి రానట్టు వాళ్ళ నాన్నలాగా అన్నీ మనసులోనే ఫీల్ అవుతూ అమెరికాలో అలా పడి చదువుతోంది. ఇక మీ నాన్న సంగతి అంటావా, వాడొక గాడిద. పొద్దున్న లేచిన దగ్గర నుంచి దున్నపోతులాగా బాధ్యతలు గాడిదలాగా బరువులు మోస్తూ గడిపేస్తూ ఉంటాడు. అందరం అలా ఉండకూడదు నాన్న. అందరూ సంపాదించే వాళ్ళైతే ఖర్చు పెట్టే వాళ్ళు ఎవరు చెప్పు? మీ నాన్నలాగా పెళ్ళామే సర్వస్వం, పెళ్ళామే జీవితం, పెళ్ళామే లోకం అనుకుంటే పాపం మిగతా ఆడవాళ్ళందరూ మగాళ్ళు అందించే సుఖం లేక ముఖం వాచిపోయి ఉంటున్నారు. అయినా మనమేమి ఎవరిని రేపులు చేయట్లేదే, వాళ్ళకై వాళ్ళు ఇష్టపడి రండి మా అందాన్ని అనుభవించండి, ఆస్వాదించండి అంటేనే వెళుతున్నాం. మన వల్ల గవర్నమెంట్కి ఎంత ప్రాఫిట్టో తెలుసా? ట్యాక్స్ రూపంలో మనం తాగే బ్రాందీ, విస్కీ, సిగరెట్ల మీద ఎంత లాభం వస్తుంది? గుర్ర పందాలు ఆడుతున్నాం అంటున్నారు, ఎంత మిగులుతుంది? రమ్మీలు, ప్యాకాట్లు అంటున్నారు. మనం చేసే పనుల వల్ల ఎంత మంచి జరుగుతుంది? నలుగురు హ్యాపీగా ఉండాలని డబ్బుని పంచుకుంటున్నావురా. వీళ్ళ మాటలను నమ్మబాకని బాగా పిల్లాడు తలకెక్కేలా చెప్పాడు. ఇక ఆ క్షణం నుంచే అమ్మా నాన్నలకి తెలియకుండా నాన్న అయితే ఎటు అవిదేనికి ఇవిదేనికి అని అడుగుతాడు కాబట్టి, నానమ్మని అడిగితే డబ్బులు ఆవిడ దగ్గర ఉంటాయి కాబట్టి బాగానే ఇస్తున్నా, ఒకవైపున రమణమూర్తి, ఒకవైపున అమ్మను కూడా ఆ ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్ట్ అడిగి తీసుకొని పిల్లాడు ఫస్ట్ సిగరెట్కి అలవాటయ్యాడు, తర్వాత మందు, తర్వాత బెట్టింగులకు అలవాటయ్యాడు. బైక్ రేసులని, క్రికెట్ బెట్టింగులని వాటికి అలవాటైపోయి ఆ తర్వాత మెల్లమెల్లగా గర్ల్ ఫ్రెండ్లు, 1 నైట్ స్టాండ్లు, క్లబ్బులు, పబ్బులు, ట్రిప్పులు. ఇక మెల్లమెల్లగా పిల్లాడు చేయి దాటిపోతుండగా ఏంటమ్మా వీడిలాగా అని ఒకరోజు తెలిసిన అరవింద్ అడిగే టైంకే
ఆ పిల్లాడు ఆర్యన్ ఇంజనీరింగ్కి వచ్చాడు. ఇంజనీరింగ్కి వచ్చేసరికి నానా గోల చేసి 10th క్లాస్లో వీడు బండి కొనిచ్చుకున్నాడు. ఆ ర్యాష్ డ్రైవింగ్ చూడమ్మా, అసలు ఇలాగైనా అమ్మ పిల్లలు పెరగాల్సింది, ఒక రెస్పాన్సిబిలిటీ ఉండొద్దా, అసలు ఏంటే వీడు అంటే నాన్న వినరా అనేది తప్ప అసలు కన్నా వడ్డీ ముద్దని శాంభవి కూడా ఆర్యన్ని గట్టిగా కోప్పడేది కాదు. ఇహ రుక్మిణి సంగతి చెప్పేదేముందే, రమణమూర్తి అసలేమీ అన్నెవడో. దాంతో పోనీలే ఒక పిల్లాడు ఇహ మళ్ళీ పుట్టేది లేదు అనే దాంతో అరవింద్ కూడా వాడు ఎవరిని బాధ పెట్టట్లేదు కదా, వాడెవరిని ఏమీ అంటలేదు కదా సావనిమ్మనమని అక్కడికి ఆయన పెద్దగా డబ్బులు అందనిచ్చేవాడు కాదు. అయినా సరే తండ్రిని ఎప్పుడూ ఏది అర్థం చేసుకునేది లేకుండా తన సుఖాలు తన సౌఖ్యాల్లో మునిగిపోయేవాడు ఆర్యన్. ఇది తప్పు అని అరవింద్ చెప్పి అలిసిపోయి, రుక్మిణి చెప్పి అలిసిపోయిన లైఫ్ని ఇప్పుడు కాకపోతే ఎప్పుడు ఎంజాయ్ చేయమంటావు డాడీ, 60sలోన నువ్వెటు మోరాన్లాగా కష్టపడుతూ బ్రతికేస్తున్నావు తాతయ్య అన్నట్టు. అందరూ సంపాదించే వాళ్ళే అయితే ఖర్చు పెట్టేవాళ్ళు ఎవరంట, ఏమంటావు నానమ్మ అని ఆవిడకి ఇంత చిన్న దెబ్బ తగిలితే తట్టుకోలేడు. తల్లిని గట్టిగా నోరెత్తి మాట్లాడలేడు. తండ్రికి ఎదురు సమాధానాలు చెప్పడం ఆర్యను. ఎంత మంచివాడైనా సరే ఇలాంటి దరిద్రపు గుణాలుంటే పనికిమాలిన ఎదవా అంటారా అని అరవింద్ అంటే ఏదో ఒక రోజుకి మారుతావు చూడు నువ్వు అంటే నవ్వేసి వెళ్ళేవాడు. అలా ఆర్యంది ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత పీజీ చేయరా, ఫారెన్ వెళ్ళరా అంటే నేను అస్సలు ఫారెన్ వెళ్ళను, నా ఫ్రెండ్స్ అందరూ ఇక్కడున్నారు, ఇంజనీరింగే పెద్ద తలకాయ నొప్పి సోదనుకుంటే మళ్ళీ నువ్వు నన్ను పీజీ చదవమంటావేంటి అంటే ఇవన్నీ ఎవరు బుద్ధి తక్కువ మీ తాతయ్యన చెప్తుంది నీకు, ఇలాంటివన్నీ విన్నావంటే ఎందుకు పనికి రాకుండా తయారవుతావురా పనికి మాలిన సన్నాసి. పిల్లలు చదువుకోవాలి, ఆ చదివే జ్ఞానార్జనని నేర్పిస్తుంది, మనుషులకి తెలివితేటలు నేర్పిస్తుంది. ఆయన చదువుకోననేవాడిని నిన్నే చూశాను నేను, నువ్వు చదువుకొని తీరాల్సిందే లేకపోతే నేను ఊరుకోను, అడ్మిషన్ కూడా తీసుకొచ్చాను అన్నాడు ఆయన. ఊఫో అంటే పోన్లే నాన్న తప్పదు కదా, నాన్న కోసం కదా చదువుకోయ్యా అని రుక్మిణి అంటే, రుక్మిణి నువ్వు చెప్పాల్సింది అది కాదు కదా, నీ భవిష్యత్తు కోసం నువ్వు చదువుకోమని చెప్పాలి కదా, దానికి తెలియదులేరా అరవబాకయ్యా అని శాంభవి అంటుంటే, అమ్మ మీ అందరూ కలిసి నా బాధ అర్థం చేసుకోరేంటే అనేవాడు ఆయన. ఆ తర్వాత ఎట్టకేలకి తండ్రి చెప్పాడు కాబట్టి తప్పదన్నట్టుగా పీజీ కంప్లీట్ చేసుకొస్తుండే, ఒరే కాళ్ళు ఇరక్కొడతా, నీకు ఎగ్జామ్ రాయాలంటేనే బద్ధకం, నీకు మన రక్తంలోనే తెలివితేటలు బాగానే వచ్చినాయి, చదవాలనుకుంటే బాగా చదువుతావు, నువ్వు పర్సంటేజీలు తగ్గినాయి అంటే పళ్ళు రాలుతాయని ఆయన చెప్పి మరీ అప్పచెప్పాడు. కాలేజీలో పీజీ అయిపోయింది. ఒకవైపున లైఫ్లో ఎంజాయ్మెంట్లు వాటికై సాగిపోతున్నాయి. రాత్రి 1 గంటకి 2ంటికి అసలు ఏంట్రా నువ్వు ఈ ఎంజాయ్మెంట్లు ఏంట్రా, నేను పార్టీకి వెళ్ళాను, సరదాగా ఎంజాయ్ చేసి వచ్చాను, ఏ టైం వరకు రా పార్టీ, నైట్ 12 వరకు, ఆ తర్వాత అక్కడి నుంచే కదా నా ఎంజాయ్మెంట్ స్టార్ట్ అయ్యేదే, ఏం చేస్తున్నావురా నువ్వు, 1 నైట్ స్టాండులు డాడీ, ఆ 1 నైట్ స్టాండుల్లోనే ఏం చేస్తారా, ఛీ నువ్వు మగాడివి డాడీ, నీతో చెప్పకూడదు, నీకు తెలీదా ఏంటి మరీ, కాకపోతే అమ్మ నేను నా చిన్నప్పుడు నేనే 1 నైట్ స్టాండులు చేశానే, నువ్వు చదువుకోమన్నావు చదువుకున్నా, అక్క దగ్గరికి వెళ్ళమన్నావు వెళ్ళా, బావ అక్కడ చదువుకోమన్నాడు చదువుకున్నా, వచ్చి రాగానే బాధ్యతలన్నావు, నన్ను మేనేజింగ్ డైరెక్టర్ని చేసావు కూర్చోబెట్టావు, ఆ రోజు నుంచి బిజినెస్లో పరుగులు పెట్టి 50వ ప్లేస్లో ఉన్న బిజినెస్ను 10వ ప్లేస్లో తెచ్చా, కొత్త బిజినెస్లు ఎన్ని స్టార్ట్ చేశా, ఒక్క ఎకరం పొలం అమ్మనిచ్చానా అమ్మ, ఇప్పుడు మన ఫామ్స్ ఎన్ని రకాలుగా వెళుతున్నాయమ్మా చెప్పు, ఒకవైపున నేను మనకున్న పొలాల దగ్గర నుంచి దేన్నైనా ఒక్కదాన్ని పోనిచ్చానా అమ్మ, అదే చెప్తున్నాను డాడీ, నీకు సుఖపడటం రాదు, నీ ప్రపంచం లోకం మమ్మీయే కదా, మమ్మీని కూడా నువ్వు లవ్ చేసుకున్నావు, అది మర్చిపోని నువ్వు ఒక అమ్మాయిని ప్రేమించరా, ప్రేమించి ఒక అమ్మాయికి కట్టుబడి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకో, తప్పురా ఇలా ఉండకూడదురా అని చెప్తే, లైట్ డాడీ
లైఫ్ని ఎంజాయ్ చేయనివ్వు, ఈ ఏజ్ మళ్ళీ వస్తుందా, నా లైఫ్ మళ్ళీ నాకు నువ్వు తీసుకొచ్చిస్తావా అని ఎక్కడికెక్కడికి పీజీ కూడా అయిపోయింది కదా, వచ్చి బిజినెస్ వ్యవహారాలు చూసుకోరా, నేను ఒక్కడినే చూసుకుంటున్నాను, నేర్పిస్తానురా, కాంపిటీటర్స్ పెరిగిపోయారా, నేనుండంగా ఎంత చెప్పినా వినవేంట్రా నువ్వు అంటే, డాడీ నీ ఆయుష్ గట్టిదే, మన బ్లడ్లోనే చాలా గట్టి ఆయుష్లు మనందరే, చూడు తాతయ్య ఇప్పటికి కూడా ఉక్కు ఆరోగ్యంతో ఎలా ఉన్నాడో మరే మీ నానమ్మే అర్థం చేసుకోదు. ఈరోజు కూడా నేను బయట ఆడవాళ్ళ ఒంటి మీద పుట్టుమచ్చలు తెలుసుకోగలిగాను కానీ కట్టుకున్న పెళ్ళాం ఒంటి మీద పుట్టుమచ్చలు ఎక్కడెక్కడ ఉన్నాయో చూడకుండానే ఇద్దరు పుట్టేసి పడకలు గదులు వేరైపోయినాయి. అంటే ఏంటి తాత ఇంకానా అంటే, అమ్మాయి కొంచెం నేను వేసుకునే చెప్పులు మెత్తగా ఉన్నాయి కానీ రుక్మిణి గట్టి చెప్పులు ఉంటాయి మా మామయ్య గారి కిరు చెప్పులు అక్కడ తీసుకురా అమ్మ, అదిగో చూసావంట్రా ఏం మాటలో నాన్న, చండాలంగా ఏం మాటలు నాన్న ఇవే అనేసరికి నారాయణమూర్తి ఫోటో దగ్గరికి వెళ్ళి రమణమూర్తి ఆడదాన్ని ఇచ్చి చేయమంటే రౌడీ దాన్ని ఇచ్చి చేస్తావా, నాకు ఆస్తి అంతా దాని పేరు మీద పెట్టెళ్తావా నువ్వు, మళ్ళీ మొదలుపెట్టాడత్తయ్యా మామయ్య, మావులేగమ్మా అది కొత్త ఏముంది అనుకుంటూ వాళ్ళు. నీకో విషయం తెలుసా, మీ నాన్నకి ఈ మోరానికి ఎటు అనుభవించడం రాదురా, మీ నానమ్మతో పాటు మా పెళ్ళైన కొత్తల్లో మీ నానమ్మ స్నేహితురాలు వచ్చేదిలే, ఏమన్నా ఉండేదనుకుంటున్నా, ఆ తర్వాత అది ఎందుకో ఇంటికే రాకుండా పోయిందిరా, దాని నడుము ఉండేది, నడుము మీద పుట్టుమచ్చ ఉండేది, అబ్బబ్బా వెనకమాల జడేసి కుప్పెలేసి జడబిళ్ళ పెట్టి నాగరం పెట్టి వస్తుంటే ఉండేదిరా, ఆ రోజుల్లో అది రాసే అత్తరు ఇల్లంతా గుమాయించేసి అది కూర్చున్న సోఫా అంతా ఆక్రమించేదనుకో, ఆ రాత్రంతా నేను ఆ సోఫాలోనే పడుకునేవాడిరా, అందుక పాపిష్టోడా అది రావటమే మానేసింది, ఏంటా శాంతా రావే అని నేనంటే, అమ్మో మీ ఆయన ఉంటాడు మీ ఇంటికి నేను రాను, కావాలంటే గుళ్ళో కలు, కావాలంటే మా ఇంటికి రా, కావాలంటే బయట కలు అంటుంది. దాన్ని కూడా కక్కుర్తితో చూసావా నువ్వు, చూశానే తప్ప ఏమైనా చేశానా, వెళ్ళి చేసుకో ఇప్పుడు ఇంకేం చేసుకునే, అది నువ్వు నేను అయినట్టు అది దాని మొగుడు కూడా ముసలోళ్ళై దానికి మనవాళ్ళు మనవరాళ్ళు పుట్టుంటారుగా, అప్పుడేదో చిన్న చిలక కొట్టుడని ఆశపడ్డాను కానీ అవ్వలేదులే అనేపాటికి ఉండాల్సినోడివే తాత నువ్వు, మరి మన మగతనాలంటే ఏమనుకుంటున్నావురా, పైకి అలా కనపడతాడులే కానీ మీ నాన్న ఇప్పటికి మాత్రం మీ నాన్నకి ఏమన్నా రొమాంటిక్ కింగ్ కాదనుకుంటున్నావా ఏంటి, ఇప్పటికీ నీకు తమ్ముడిని కలగలడు నీకు పీజీ అయిపోయినా, కాకపోతే ఏంటంటే మీ అమ్మకే హెల్త్ బాగోదు, నేనేమైనా తక్కువ, మీ నానమ్మ ఇంకా సర్వీసులో ఉన్న బండి కాదు కానీ లేదంటే గనక మీ నాన్నకి ఇప్పటికిప్పుడు దిగిపోరు ఇంకో 10 మంది తోబుట్టువుల వెనకమాల, మామయ్య గారి చెప్పు బాగా తెగిపోదు నీకు అనేసరికి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రమణమూర్తి. నవ్వుకుంటూ ఆర్యన్ అక్కడి నుంచి వెళ్ళిపోతున్న కర్మని అరవింద్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. బాధపడకండి మీరు అంటే, రుక్కు నేను నిన్నేమీ అనలేను కదే, ఎందుకు చెప్పు, మీరు బాధపడితే నేను బాధపడతా, మీరు బాధపడితే నేను ఏడుస్తా, ఇదిగోరా ఇలాగే ఉంటాయి అని ఆవిడ పక్క నవ్వి లోపలికి వెళ్ళిపోయిన తర్వాత పార్టీకి వెళ్తున్నానని చెప్పి వెళ్ళిన పిల్లాడు ఆ తర్వాత అర్ధరాత్రి ఫోన్ వచ్చింది వీళ్ళకి. మేఘాల మీద హాస్పిటల్కి వెళ్ళే వాటికి ఇక 99% బ్రతికే ఛాన్సులు లేవు అన్నంత పెద్ద యాక్సిడెంట్ జరిగిపోయింది ఆర్యన్కి. ఇక వాళ్ళ కాళ్ళు పట్టుకొని వీళ్ళ గడ్డాలు పట్టుకొని ఒకళ్ళని బ్రతిమిలాడలేదు అన్నట్టుగా మొత్తానికి ట్రీట్మెంట్లన్నీ చేయించుకొచ్చే పిల్లాన్ని నార్మల్ చేసి బ్రతికించుకొచ్చేపాటికి కోట్లలో డబ్బు ఖర్చు అయింది, అది వేరే విషయం. కానీ పిల్లాడిని కంప్లీట్గా మామూలు మనిషిని చేసుకొచ్చే పిల్లాడికి హెల్త్ కనీసం వాడు లేసేలా చేయటానికే 1 నెల రోజుల టైం పట్టింది అరవింద్కే. ఆ తర్వాత కళ్ళు తెరిచిన తర్వాత, చూడమ్మా అంత ర్యాష్గా డ్రైవ్ చేయొద్దని ఇప్పుడైనా చెప్పవే అంటే, ఒకవైపున శాంభవి రుక్మిణి కలిసి ఆర్యన్ మీద పడి ఏడ్చి, ఏరా మీ నాన్న ఎలా అయిపోయాడో తెలుసా, ఎప్పుడూ కన్నీళ్లు పెట్టుకొని మీ నాన్న కూడా కన్నీళ్లు పెట్టుకున్నాడురా, తెలుసు నానమ్మ, నాన్నకి నేనంటే చాలా ఇష్టమనే, మరి అలాంటప్పుడు ఎందుకురా అంత ఫాస్ట్గా డ్రైవ్ చేస్తావు అని రుక్మిణి అంటే, చూడమ్మా లైఫ్ని
లైఫ్ని ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తాం, ఏది ఇలాగా ఎంజాయ్ చేసేదే. ఒళ్ళంతా పంచర్లు వేయించుకొని ఎన్ని ఆపరేషన్లు అయినాయో తెలుసా, ఎన్ని బోన్స్ బ్రేక్ అయినాయో తెలుసా, అసలు ఏ కండిషన్లోకి వెళ్ళి బయటకు వచ్చావో తెలుసా నువ్వు అన్న ఆవిడ మాటలకి పోవాలని ఉంటే యాక్సిడెంట్ అయినా పోతాం, ఇంట్లో ఉన్నా పోతాం. మనకి రాసిపెట్టి ఉండాలంతే. ఏదైనా చావు టైంలో కూడా జోకులేసామంటే దవడ పగులుద్ది వెదవ. ఏమోలే తగ్గి కోలుకున్నావులేమనమని ఊరుకుంటున్నాను. ఎంత జరిగిన తర్వాత కూడా నీకు బుద్ధి రాలేదేరా? శరీరానికి గాయమైతే ఎవరు మానరు డాడీ. ఇలాంటివి టేక్ ఇట్ ఈజీ అనుకొని తీసేసుకుంటారు. ఎందుకంటే నీలాంటి డాడీ కాపాడుకోవటానికి ఉంటాడు కదా. ఐ లవ్ యూ డాడీ. నీలాంటి వాడు ఎలాగైనా ప్రాణం ఇచ్చైనా కొడుకుల్ని కాపాడుకుంటారు, కూతుళ్ళని కాపాడుకుంటారని నాలాంటి పిల్లలకి తెలుసు. ఇక మనసుకు తగలాలి డాడీ. ఏదైనా దెబ్బ గట్టిగా తగిలితే అప్పుడు ఎలాంటి వాడైనా మారుతాడు అన్నాడు ఆర్యన్ నవ్వుతో. మంచంలో ఉండి కూడా ఏంట్రా మీ నాన్నతో ఆ జోకులు? అయితే వినరా నా మాట. దేవుడు అనేవాడే ఉంటే నేను ఇంతవరకు ఎవరికి ఏ అన్యాయం చేయలేదు. నువ్వంటున్నావే మనసుకే తగలాలి ఒక దెబ్బ అని. నువ్వు నిజంగా మారేటట్టయితే కనుక నీ మనసు ఏమైపోయినా పర్వాలేదురా, ఎంత పెద్ద దెబ్బ తగిలినా పర్వాలేదు, నువ్వు మాత్రం మారి నీకు బుద్ధి చేయాలన్నాడు ఆయన. అనేపాటికి నాన్న శాపాలు పెడుతున్నాడు. నానమ్మ మీ నాన్న శాపాలకి ఏమొచ్చిందిలే, లైట్. నాన్న ఎలా ఉంది ఇప్పుడు? అయిపోతే గనక రేసు జాకీ మీద మనమే కట్టబోతున్నావురా. నాకు నువ్వు తోడు లేకపోతే ఏం అవ్వట్లేదు నాన్న. హాయ్ తాత, ఎలా ఉన్నావు? తలదిప్పలేకపోతున్నావమ్మా. నా బంగారు తండ్రే, నా బంగారు తండ్రే అని రమణమూర్తి కూర్చుంటే, అసలు నువ్వు కదూ పనికి మాలినోడా పిల్లోడిని అలా తయారు చేసింది, నా కొడుకు మనశ్శాంతి లేకుండా చేసింది, రోజు వాళ్ళ తండ్రి కొడుకులు ఏదో ఒకటి అనుకునేలా చేసేదే, ఇంట్లో మనశ్శాంతి ఉండిస్తున్నావా ఆడవాళ్ళకే? చాలే ఊరుకోవే, లైఫ్ అన్న తర్వాత ఎంజాయ్ చేయాలి కానీ అందరు నీలా నీ కొడుకులా తయారవ్వమని చెప్తావు అని వెళ్ళిపోయాడు రమణమూర్తి. ఆ తర్వాత ఆర్యన్ కోలుకోవటానికి సంవత్సర కాలం ఇంట్లో వాళ్ళందరూ నిద్రాహారాలు మాని కేర్ టేకర్లని, నర్సుల్ని, కాంపౌండర్లని, డాక్టర్లని పెట్టి పెద్ద పెద్ద హాస్పిటల్లో తిప్పి సర్జరీలు చేయించితే పట్టిన టైము. ఆ తర్వాత ఈ క్రీమ్ వాడి ఈ క్రీమ్ వాడలేదన్నట్టు స్కార్స్ అన్నీ తగ్గటానికి, ఆ తర్వాత ఫిజియోలు చేయించి ఎక్సర్సైజులు చేసి మళ్ళీ ఇంకో సంవత్సరం గడిచిపోయింది పూర్తి కంప్లీట్గా తగ్గటానికే. అయిపోయిన తర్వాత ఇక నువ్వు వచ్చి ఆఫీసు బాధ్యతలు చూసుకో. అప్పుడేనా డాడీ? ఏంట్రా నువ్వు? నేను మాత్రం మనిషిని కాదనుకుంటున్నావేంట్రా? మొత్తం నానెత్తి మీదే వదిలేస్తావు. ప్రస్తుతానికి నువ్వు బాగానే ఉన్నావు కాబట్టి నువ్వు చూసుకో. నువ్వేం చేస్తావు? ఊరి మీద పడి ఊరెగుతావా? ఒరే ఇదివరకు ఇట్లాగా ఊరుకుంటాను అనుకోకు, కాళ్ళు విరిచేస్తా. నువ్వు ఇదివరకు ఇట్లాగా నైట్ అవుట్లో అడ్డమైన వాళ్ళతో గాలి తిరుగుళ్ళు తిరిగితే నేను అస్సలు ఊరుకోను. ఇప్పుడు నువ్వు ఎలాంటి స్టేజ్లో నుంచి బయటకు వచ్చావో నీకు చెప్పినా అర్థం కాదు. రాత్రి 12 అయ్యేపాటికి నువ్వు ఇంట్లో ఉండాలి. అంతకన్నా ఎక్కువ కంట్రోల్ చేయలేనని ఆయనకు కూడా తెలుసు. అంతకు మించి నువ్వు నైట్లు ఎవరితో అయినా స్టాండప్లు సిట్టప్పులు వేసుకున్నావంటే మాత్రం కాళ్ళు ఇరుగుతాయి. ఇదివరకు ఇట్లాగా ఒళ్ళు తెలియలంతా తాగావంటే మాత్రం నా సంగతి బాగా తెలియదు. 1 పెగ్ ఆర్ 2 పెగ్స్ అంతకు మించి నువ్వు తీసుకోవద్దు రే. అలాగే కారు అస్సలు ఇవ్వను, బైకు అస్సలు ఇవ్వనంటే ఇవ్వను. డాడీ నేను అన్ని బైక్స్ ఎందుకు కొనుక్కున్నానో, అన్ని కార్లు ఎందుకు కొనుక్కున్నానో ఒళ్ళు పొగరెక్కి మీ నాన్నమ్మేమో నిన్ను గారాబం చేసి మీ అమ్మేమో కన్నీళ్లు పెట్టుకొని నీకు అవన్నీ ఇప్పించి కాళ్ళు తెచ్చారా అనేపాటికి, డాడీ నా చేతులు ఖాళీగా ఉంటే నాకు నిద్ర పట్టదు నాన్న. అయితే అమ్మాయిలు లేదంటే సిగరెట్టు లేదంటే మందు గ్లాసు లేదంటే గనక కారు స్టీరింగు లేదంటే గనక బైక్ హ్యాండిల్స్ ఏయో ఒకటి ఉండండి. నీ చేతులు ప్రశాంతంగా ఉండవు. అంత దురద పెడుతుంటే వచ్చి ఆఫీస్ వ్యవహారాలు చూసుకోవచ్చుగా, లేదా ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేస్తాను శుభ్రంగా కాపురం చేసుకోవచ్చుగా. మన బాడీకి పెళ్ళికి అంత తొందరగా కుదరదలే నాన్న అనేసాడు ఆర్యన్. ఆహా నీ తెలివితేటలు నీకే ఉన్నాయా అని చెప్పి ఇంట్లో ఉన్న అన్ని బళ్ళకి ఆయన స్పీడ్ లాక్ ఏం చేశాడు. ఇదేంటి డాడీ మరి ఏమనుకుంటున్నావు నాన్న? 200 మీద 220 మీద నీ ఇష్టం వచ్చినట్టుగా వెళ్ళిపోదాంలే, స్పీడ్లు పెంచుకుంటూ
రాసుకుంటూ, అనుకుంటున్నావా నాన్న, కాళ్ళు ఇరిగిపోతాయి నాన్న ఇదివరకిట్లాగా, నేను అస్సలు ఊరుకోను నాన్న నిన్ను అన్న తర్వాత, అబ్బబ్బా ఇలా వెళ్తే అసలు వెళ్ళినట్టు ఉండదు డాడీ, ఏం పర్వాలేదు డాడీ, ఒకవేళ తాతయ్యకి ఎప్పుడన్నా బాగోపోతే, మీ తాతయ్యకి బాగోపోతే మీ తాతయ్య పోయే రోగమే వస్తే, మీ తాతయ్యకి అంత మాయ రోగం రాలేదు కాబట్టి, మీ తాతయ్య పోయి నేను విధవనై నేను ముండమోసే రోజే నాకు రాసి ఉంటే అంబులెన్స్ వచ్చుద్దులేరా మీ తాత కోసం అంది శాంభవి. పుణ్యస్త్రీగా పోవాలనుకోవాలి కానీ పాపిష్టిదానా నన్ను పొమ్మంటావా అన్నాడు రమణమూర్తి. అత్తయ్య అందది కాదు మావయ్య, మీకు బాగోపోతే అంబులెన్స్ వచ్చుద్దనే, నువ్వు ఒకదానివి ఊరుకోమ్మా అన్నాడు కోడల్ని. ఆ తర్వాత ఉషో అని ఆర్యన్ అలాగే స్పీడ్ లాకేస్తున్న బళ్ళు కార్లు వేసుకొని తిరగటం మొదలుపెట్టాడు. ఇక్కడ కథ ఇలా జరుగుతూ ఉండగా మరొక చోట మరొక ఇంట్లో మరో కథ చాలా సంవత్సరాల క్రితమే మొదలై మరోలా జరుగుతుంది. అదేమిటంటే, అక్కడ నానమ్మ పేరు శారద. తాతగారు కాలం చేశారు. నానమ్మ తాతయ్య ఇద్దరు చాలా చాలా మంచివాళ్ళు. ఆ నానమ్మకి ఉన్న కొడుకు పేరు శంకర్రావు. ఆయనకి కామాక్షి అనే ఉత్తమమైన ఆవిడనిచ్చి పెళ్లి చేసుకుంది శారద తన కొడుక్కి కోడలుగా. శంకర్రావు కాస్త మొరటు మనిషి, మూర్ఖుడు. ఆయన బాగా చదువుకొని చాలా నిజాయితీపరుడు. ఆయన ఉద్యోగం చేస్తూ ఉండేవాడు. అయితే కామాక్షి గర్భవతయి బిడ్డను ప్రసవించిన తర్వాత పాప పేరు భవానీ అని పెట్టుకున్నారు. వీళ్ళు అమ్మవారి పూజలు చేస్తూ ఉంటారు. అందుకే పాపకు భవానీ అని పేరు పెట్టుకొని పిల్ల చూడ్డానికి చక్కగా పుత్తడి బొమ్మలాగా ఉండేదే. ఆ తర్వాత బిడ్డ ఒక 5 ఏళ్ల వయసు వచ్చేసరికి అనుకోకుండా కామాక్షి పుట్టింటికి వెళ్ళొస్తూ యాక్సిడెంట్ అయిపోయింది. బిడ్డ మాత్రం బ్రతికిపోయింది. ఆ తర్వాత శంకర్రావు వద్దు అంటున్నా వినకుండా శంకర్రావు తల్లి శారద, తండ్రి కలిసి శంకర్రావుకి వివాహం చేశారు. సరోజినిచ్చి రెండో పెళ్ళే. సరోజిని చూడటానికి చాలా ఘోరంగా, మనిషి దున్నపోతుల నుంచి మృగాల నుంచి పుడితే ఎలా ఉంటారో అలా ఉంటుంది ఆకారానికే. దానికి తోడు నోరు అస్సలు కుదరదు, బుద్ధి అస్సలు మంచిది కాదు. పిల్లకి తల్లి అవుద్దని తీసుకొచ్చిన సరోజిని పిన్నే అయిందే. పిన్ని అవటంతో పాటు శంకర్రావుని రోజు నా ఒంటి మీద చెయ్యేస్తావా ఏవా అని వీధికి ఎక్కటం, రోడ్డుకి ఎక్కటం, ముసలోడు అది ఇది అని చెప్పి రెండో సంబంధం అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం. మామగాడు ఏంటమ్మా ఈ మాటలంటే, పోనీ మీ అబ్బాయి నన్ను సుఖపెట్టకపోతే నువ్వు వస్తావారా గదిలోకి అనేపాటికి ఒకరోజు రాత్రి పడుకున్న మనిషి ఆయన మాటలు తీసుకోలేక గుండె ఆగిపోయి పోయాడు ఆయన. ఆ తర్వాత ఇక శారద అదే ఇంట్లో ఉంటూ భవానీ మంచి చెడ్డలు ఆమె తల్లి అయ్యి ఒకవైపున ఇంటి పని, వంట పని బాధ్యతలు చూసుకుంటూ ఇంట్లోనే ఉండేది శారద. అయితే శంకర్రావు ఇక 2 పిల్లలు మళ్ళీ సరోజినికి శంకర్రావుకి పుట్టుకొచ్చారు. సరోజిని 2 కూతుళ్ళనే కంది. వెంటనే పెద్ద కూతురు పేరు వసంత, రెండో కూతురు పేరు మాలతి అని పెట్టింది. ఇక భవానీకి అలా వయసు ఒక 10 ఏళ్ళు వచ్చేసరికి వెనకాలే తన కూతుళ్ళు కూడా సరోజిని కూతుళ్ళు అందుకొస్తున్నారు అనే టైంకి శంకర్రావుకి ఒక చాలా పెద్ద యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అవటానికి కారణం కూడా సరోజినే. సినిమాకి తీసుకొస్తుంటే వామ్మో ఎదురుగా వచ్చే లారీ ఇంకే ఉంది గుద్దేస్తుందనేపాటికి అసలు అల్లంత దూరాన ఎక్కడో ఉన్న లారీ నిజంగానే వచ్చేస్తుంది కావాలని పాపం వర్షపు చినుకులు ఆయన కళ్ళజోడు మీద పట్టడం వల్ల కళ్ళు కనపడిన శంకర్రావు బండిని టర్న్ తిప్పేపాటికి సరోజిని దూకేసింది. ఆయన మాత్రం అనుకోకుండా వెళ్ళి ఒక పెద్ద లారీకి గుద్దేశాడు బండిని. గుద్దేయటంతో మనిషికి చాలా పెద్ద ప్రమాదం జరిగింది. ఏందే తప్పు కాబట్టి వాళ్ళేమి కాంపన్సేషన్లు ఇవ్వలేదు. డాక్టర్ దగ్గర చూపిస్తే డాక్టరు ఆయన మాట్లాడగలడు, చూడగలడు, వినగలడు, అంతకుమించి ఆయన ఏమీ చేయలేడమ్మా, మంచంలో ఉంటమే అన్నీ మీరే చేయాలి, నెల మందులు వాడుకోవాలి, ఆపరేషన్ చేయించాలంటే దాదాపు 20 నుంచి 25 లక్షల దాకా ఖర్చు అవుతాయమ్మా, పైన మందులకు 10 లక్షలు, మొత్తం 35 లక్షల దాకా కావాలని చెప్పి పంపాడు. ఆ రోజు నుంచి సరోజిని నా జీవితం అడవిగాచిన వెన్నెలైపోయింది, దేవుడో నేనేం సుఖపడ్డాను నాయనో, నన్నేం సుఖపెట్టాడు తండ్రోయ్, నెలలో 20 రోజులు కాపురం చేసి 10 రోజులు పక్క తిరిగి పడుకునేవాడు ఓరు దేవుడో, ఎలాగోలాగా 2 పిల్లల్ని నేను కనేసుకున్నాను కాబట్టి సరిపోయింది నాయనో, ఇప్పుడు నా బతుకేమైపోవాలి, సెకండ్ హ్యాండ్ గాడికి, రెండో పెళ్ళోడికి, ముసలోడికి ఇచ్చి చేశారు తండ్రోయ్ అని రాగాలు తీయటం మొదలు పెడితే ఉసే
పాపిష్టిదానా నోరు ముయ్యవే అని శారదంటే, నా గొంతు కోసేసావు ముసలోడికి ఇచ్చే, నా పిల్లల జీవితాలు అన్యాయం చేసావంటే మాత్రం నేను అస్సలు ఊరుకోనేమనుకుంటున్నావో అనేపాటికి ఏదైనా పని చేసుకుందామమ్మాయి. ఏం పని? మా ఇంట వంట కూడా లేదు, పనులు చేసుకోవటం చాలే, నోరు మూసుకొని నీ కొడుకుని చేసుకుంటావే ఎక్కువ. నేను నీ కొడుకు పోషించాలి, లేదా 4 ఏళ్లలో పాచి పని చేసి అడుక్కు తినైనా నువ్వు పోషించాలి అనేపాటికి శారద ఎటు పోయినా ఆవిడ భర్త గవర్నమెంట్ ఉద్యోగం చేసిపోయాడు కాబట్టి ఆయనది కాస్త పెన్షన్ వచ్చుద్ది. ఇక ఇటువైపున శంకర్రావు ట్రీట్మెంట్కి శంకర్రావు పిఎఫ్ కాస్త శంకర్రావుని దయతలిచి ఆ ఫ్యాక్టరీ వాళ్ళు కాసిన డబ్బులు ఇస్తే అవి పెట్టి ముందు ఆయనకి కాస్త ట్రీట్మెంట్ చేపించి నెల మందులు ఒకవైపున వాడుకుంటూ వచ్చింది. ఈలోపు భవానీది 10th క్లాస్ అయిపోయిందో లేదో పార్ట్ టైం జాబ్లో పాడే నీ మనవరాల్ని అనేపాటికే ఇక వద్దులేవే చదువుకోనివ్వు, ఎందుకు చదువుకునే, అసలు ఇదేగా పెద్ద దరిద్రం, దీని అమ్మ పోవటం దీన్ని నా ఎదానేశారో, ఈ ముదృష్టం ఉండబట్టే కదా అని పిల్లని చావుబాతంటే, ఉసే నువ్వు 2 ఆడపిల్లల కల్లా తల్లివే, సవతి తల్లిలాగా నువ్వు నరకాలు పెట్టకూడదే, నాశనం అయిపోతావు, నీకు ఎనహమాలు 2 ఆడపిల్లలున్నారే అంటే తొక్కలే అనేది సరోజినే. పర్వాలేదులే నానమ్మ, నేను వెళతాను అని భవానీ పాపం అంత చిన్న వయసు నుంచే పార్ట్ టైం ఉద్యోగంలో చేరి ఒకవైపున టైలరింగ్ కూడా నేర్చేసుకుని ఇంట్లో బట్టలు కుట్టేది, చదువుకునేది, ఒకవైపున పార్ట్ టైం ఉద్యోగం చేసేదే. ఆ తర్వాత 10th అయిపోయిందే, ఆ తర్వాత ఇంటర్ అయిపోయిన తర్వాత ఇంజనీరింగ్ చదువుకోవాలనుకున్న ఆమె కళని సరోజిని తొక్కేసిందే. మింగం ఎత్తుకులేదు మీసాలకు సంపెంగ నూనెని, అబ్బకు ఒంట్లో బాగోలేదు, ఉండేది అద్దె కొంప, ఇంట్లో ఉండేదేమో ఇంతమందికి పళ్ళాలు లేవాలి, మంది ఎక్కువైతే మజ్జిగ పలచనైని అని, ఈ ముసల్దానికి వచ్చే పెన్షను నువ్వు తీసుకొచ్చే ముష్టితో ఇల్లు గడవటమే కష్టమైపోతే ఇప్పుడు నువ్వు ఇంజనీరింగులు చదివి పగలదిస్తానంటావా, ఉద్ధరిస్తానంటావా అనేపాటికి లేదులే పిన్ని, నేను డిగ్రీయే చేసుకుంటానులే అని చెప్పి ఒక నార్మల్ కాలేజీలో పిల్ల డిగ్రీలో చేరింది. డిగ్రీలో చేరి ఒకవైపున పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ ఆ 10,000 తీసుకొచ్చి సరోజినికి ఇస్తూ ఉండేదే. ఒకవైపున శారదది పెన్షన్ వచ్చేదే. శంకర్రావుని చూపిస్తూ మందులు వాడుకుంటూ ఇంట్లో పని పాట లేకుండా కూర్చుంది ఎవరైనా ఉన్నారా అంటే 1 సరోజిని, 2 సరోజిని కూతుళ్ళిద్దరు. ఇక ఆ రెండిటికి సినిమాల్లో హీరోయిన్లు అవుతారని, పెద్ద అయిన తర్వాత అంత అందగత్తెలు అవుతాడని, కాలు తీస్తే కాలికి అందిపోద్దని, వాటికి ఫేస్ క్రీమ్లు, ఫేషియల్లు, ప్రతి పండక్కి డ్రెస్సులు, పుట్టినరోజు ఫంక్షన్లో మొగుడు మంచంలో ఉన్నాడని దిగులు దీక్ష సరోజినికి ఎటు ఉండేది కాదు. వచ్చిన ప్రతి సినిమా చూడాల్సిందే, ఓపెన్ అయిన ప్రతి రెస్టారెంట్లో మింగి రావాల్సిందే, ఇంట్లో సరుకులు ఇవాళ తీసుకొస్తే 10 రోజులకు అయిపోతాయి, ఎలాగే నెలకి తెచ్చాంగా అంటే బాగుంది, నువ్వు పళ్ళాలు తింటా మంచంలో ఉన్న నీ కొడుక్కి ఉపయోగపడాల్సినవన్నీ చచ్చుబడిపోయి ఏ ప్రయోజనం లేని నోరు కళ్ళు చెవులు మాత్రం దేవుడు తెరిసే ఉంచాడుగా, ఈ ముసలెదవయ్యి దున్నదిన్నట్టు తింటున్నాడు మంచంలో ఉండి కూడా అని నానా మాటలు అనేసి వెళ్ళిపోయేది సరోజిని. దాంతో శారద ఒకవైపున ఆవిడే కొడుక్కి కుడి చేయి ఎడం చేయి అనే తేడా లేకుండా మలమూత్రాలు ఎత్తిపోసుకొని సేవలు చేసుకుంటూ పిల్ల ఒకవైపున చదువుకుంటూ ఇలా రోజులు గడిచిపోతూ ఉండగా భవానీ డిగ్రీలో ఉండగా భవానీ చదువుకునే కాలేజ్కి గ్రౌండ్ లేదు. అయితే చాలా రకాలైన కాంపిటీషన్స్ జరుగుతున్నాయి భవానీ వాళ్ళ కాలేజీలో. వేరే ఒక ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళు మా గ్రౌండ్ వాడుకోండి అని చెప్పి ఈ కాలేజ్ వాళ్ళకి ఇచ్చారని ఇక్కడున్న పిల్లలందరినీ, డిగ్రీ పిల్లలందరినీ అక్కడికి తీసుకెళ్లారు భవానీ కాలేజీ వాళ్ళు. అలా వెళ్ళిన భవానీని అక్కడ ఇంజనీరింగ్ కాలేజ్లో ఇంజనీరింగ్ చదువుతున్న హరీష్ అని ఒక అబ్బాయి చూశాడు. భవానీ వచ్చినన్ని రోజులు తన్ని క్లాసులు ఎగ్గొట్టి మరీ గమనిస్తూనే ఉన్నాడు. ఆమె చాలా అందంగా ఉండటం ఒకటే, దానికి తోడు స్నేహితురాలు దీపతో సరదాగా మాట్లాడటం, జోకులు వేయటం, ఇద్దరు కలిసి అవని ఇవన్నీ కబుర్లు చెప్పుకోవటం, నలుగురితో మంచిగా ఉండటం, సార్లు కూడా మంచిగా మాట్లాడటం, ఇవన్నీ చూసినటువంటి హరీష్కి భవానీ చాలా చాలా నచ్చేసింది. దాంతో ఆ పక్కనే ఉన్నటువంటి ఫ్రెండ్ దీపని, నీ ఫ్రెండ్ గురించి డీటెయిల్స్ చెప్పు, ఎందుకు చెప్పాలి నీకు అని అడిగింది దీప. అడిగితే ఊరికే తను ఇంట్రెస్టింగ్గా ఉందని, మీ ఇంజనీరింగ్ కాలేజీలో అమ్మాయిలందరూ దరిద్రంగా ఉన్నారా, మరి డిగ్రీ కాలేజీలో అమ్మాయిలు వెంట పడుతున్నారేంట్రా అని అడిగేపాటికి దీన్ని కదిలించకూడదని ఆ పక్కనే ఉన్న వేరే అమ్మాయిల్ని అడిగితే తను ఫోన్ వాడదు, ఉంది వాళ్ళ నాన్న దగ్గర ఒకే ఒక్క ఫోను, మరి తనతో కమ్యూనికేట్ అవ్వాలంటే
ఎలా తను ఈ జనరేషన్ అమ్మాయిలాగా వాట్సాప్లు, ఫేస్బుక్లు, ఇన్స్టాగ్రామ్లు ఇలాంటివి వాడదు. ఉన్న వాట్సాప్ ఏదైనా మేము కాలేజీకి సంబంధించి సబ్జెక్టుకి సంబంధించి మెసేజ్ పెడితేనే చూస్తుంది. ఇక ఆ అమ్మాయి ప్రపంచమే వేరు. వాళ్ళ నాన్నకి ఇలా ఒంట్లో బాగోదు, వాళ్ళ అమ్మ పోయింది, వాళ్ళ పిన్నికి 2 కూతుళ్ళు, ఆ 2 కూతుళ్ళు ఇంజనీరింగ్ చదువుకుంటున్నారు. ఇది పార్ట్ టైం జాబ్ చేసుకుంటుంది. వాళ్ళ నాన్నమ్మ పెన్షన్ వస్తుంది. వాళ్ళది చిన్నిళ్ళు, అద్దిళ్ళు, ఇంతకు మించి మాకేం తెలియదని చెప్పి వెళ్తే మరి ఎలా? మాకు తెలిసిందైతే ఒకటి, మేము చదివే కాలేజీ పేరు నీకు తెలుసు, అయితే తను చదివే క్లాస్ ఇది, సబ్జెక్ట్ ఇది, సెక్షన్ ఇది, తను కాలేజీకి వచ్చే టైం ఇది, వెళ్ళే టైం ఇది అని చెప్పి వెళ్ళిపోయారు వాళ్ళు. దాంతో కాలేజ్ ఎదురుగా కాపేశాడు హరీష్. అలా నెల రోజులు గమనించిన భవానీ అసలు పట్టించుకోలేదు కాదు. దీప వాళ్ళు, భవానీ వాళ్ళు ఉండేది ఒకే సందులో. దీప, భవానీ చిన్నప్పుడు ఎల్కేజీ నుంచి ఫ్రెండ్స్ కాబట్టి భవానీకి దీపకి మంచి కమ్యూనికేషన్ కూడా ఉండేది. ఇద్దరు వెళ్ళిపోయేవాళ్ళు. కాలేజ్ వదలంగానే నెల రోజులైనా తను పట్టించుకోపోయేసరికి ఒక రోజున హరీషే భవానీని పలకరించాడు. హాయ్ అందే. నేను గుర్తున్నానా అన్నాడు. లేదే, ఎవరు నువ్వు అని అడిగింది. నేను పలానా ఇంజనీరింగ్ కాలేజ్లో. అయితే మీరు చూడటానికి చాలా బాగున్నారు అంటే, అయితే ఏం చేద్దాం అందే. అది కాదు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు నాకు చాలా చాలా నచ్చావు, ఐ లవ్ యూ, నీకు నేను మంచి జోడీ తెలుసా, మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం అన్నాడు హరీష్. ఆ మాటకే భవానీ నవ్వి, మీ ఇంజనీరింగ్ కాలేజీలో అమ్మాయిలందరితో చెప్పడం పూర్తయిపోయిందా? వాళ్ళందరూ ఇహ టైం అయిపోయిందిలే బాబు చాలే అన్నారని ఇటు మా డిగ్రీ కాలేజీ మీద పడ్డావా ఏంటి? నాకు ఈ ప్రేమలు, పెళ్ళిళ్ళు ఇలాంటి వాటి మీద నమ్మకము లేదు, ఇప్పుడు ఇలాంటి వాటి మీద ఇంట్రెస్టు లేదులే, కానీ ఇంకొదిలేసి నీ పని నువ్వు చూసుకో అంది భవానీ. అదేంటి అలా మాట్లాడతావు? నా సిచ్యువేషన్ అలాంటిదే, మా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అలాంటివి. ఇప్పుడు మనకి ఎంతైతే భగవంతుడు చాపిచ్చాడో అంతలోనే కాళ్ళు ముడుచుకొని పడుకోవాలి అనుకుంటాను నేను. నా వడికి నేను అనుకునేదైతే అదే. ఆకాశానికి నిచ్చెనలు వేయాలని నేను ఎప్పుడూ అనుకోవట్లేదు. అందని ద్రాక్ష పుల్లన అని దాన్ని ఎగిరైనా తినాలనుకునే మనిషిని కాదు నేను. భూమి మీద నడవాలనుకుంటాను, ఆకాశంలో ఎగరాలనుకోను అనే పాటికి ఏం మాటలవే అన్నాడో. ఉన్నట్టు చెప్తున్నాను, అనవసరంగా నీ టైం వేస్ట్ చేసుకోకు అందే. అయినా సరే నా ప్రేమ ఏంటనేది నువ్వు చూస్తావంటే మంచిదే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది భవానీ. అలా ఎలాగైతేనేమి 1 సంవత్సర కాలం అంతా రోజు వచ్చి కాలేజీ ముందుంటాం, వీళ్ళ వెనకమాలే ఇంటి దాకా వెళ్ళటం, భవానీని పలకరించడం, అదని చెప్పడం, ఇదని చెప్పడం. ఆ తర్వాత ఆమెని ఒకళ్ళు బ్యాడ్గా బిహేవ్ చేయకపోతే సేవ్ చేయటం, ఆ తర్వాత పార్ట్ టైం జాబ్ చేసుద్దని అక్కడికి కూడా వెళ్ళి రాత్రిపూట ఒకసారి వర్షంలో వస్తుంటే వెనకాలే తోడు రావటం. ఇలా హరీష్ 1 సంవత్సరం కాలానికి భవానీకి మంచివాడే అనిపించాడు. హరీష్ అప్పటికే ఇంజనీరింగ్ 3rd ఇయర్లో ఉన్నాడు. భవానీ డిగ్రీ 2nd ఇయర్లో ఉంది. అయితే ఒకరోజు హరీష్తో, ఇది ప్రేమని నేను నీకు చెప్పను, నేను నీకు ఐ లవ్ యూ లాంటివి కూడా చెప్పను, ఇది ఒక మంచి స్నేహమనే అనుకుందాం, చదువులు అయిపోయిన తర్వాత కూడా ఇది అట్రాక్షను, ఇన్ఫాక్చువేషన్ లాంటివి కాదని, నిజంగా నీకు మీ ఇంట్లో మీ అమ్మా నాన్నలకి చెప్పేంత దమ్ము ధైర్యం ఉండి వాళ్ళకి చెప్పి వాళ్ళని ఒప్పించి ఆ తర్వాత నువ్వు వాళ్ళని మా ఇంటికి తీసుకొచ్చి మాట్లాడగలిగినంత మగాడివైతే అప్పుడు దీన్ని ప్రేమని అనుకోవచ్చులే. అంటే పెళ్ళైతే నమ్ముతావా నన్ను? పెళ్ళి అయినాకైనా నమ్ముతావుగా నువ్వు నన్ను అన్నాడు హరీష్. సరే నీ మాటే, కానీ పెళ్ళి అయితేనే నమ్ముతాలే నిన్ను, అప్పటిదాకా మనం మంచి స్నేహితులుగా ఉందాం అనేది భవానీ. హరీష్ చాలాసార్లు ఏమైనా కావాలా నీకు అని అడిగితే, వింతగా ఉందే నీ వ్యవహారం, మా అమ్మ ఒక మాట అడుగుద్దులే, ఇంటికి చుట్టాలు వస్తే నీలాంటిదేనంట, ఏం తింటారు అని అడిగిందంట. తినండి అని ప్రేమగా పెట్టడం, నోట్లో పెట్టడం అనేవి 2 ఉంటాయి తెలుసా? అంటే ఏంటి, నీకేం కావాలి అని అడిగితే నాకేం వద్దంటది కాబట్టి అది నువ్వు అడిగిన లెక్కలో అది వద్దన్న లెక్కలో పడాలనుకుంటావా ఏంటి నువ్వు? బాబోయ్, నాకు ఈ ప్రేమలనేవి అర్థం కావురా నాయన, ఒక్కొక్కడు ఒక్కో శాడిస్ట్ గాడు అంది దీప. నోరు ముయ్యి నువ్వు అనేసరికి భవానీ కోసమని హరీష్ ఆ గిఫ్ట్లు తీసుకొస్తే నాకు ఇలాంటివి నచ్చవు, ఇలాంటి
ఇచ్చి నన్ను పడగొడదామని చాలామంది ట్రై చేశారు. నీకు ఒక్కటే చెప్తున్నాను, నువ్వు ఇలాంటి ఏదో నేను నీ నుండి ఆశిస్తానని మాత్రం అనుకోకు. నీ నుండి నేను ఆశించేది ఏంటో తెలుసా? నమ్మకం, నిజాయితీ. అలాగే ఎవరు ఏం చెప్పినా నమ్మకపోవటం, అనుమానం లేకపోవటం. ప్రేమ అంటే ఏంటో తెలుసా? నావడికి నేను ఒక్కటే అనుకుంటాను, చచ్చే వరకు భార్యాభర్తలకి ఒకళ్ళ మీద ఒకళ్ళకు ఉండాల్సిందే అనురాగం, ఆప్యాయతతో పాటు అర్థం చేసుకునే తత్వంతో పాటు నమ్మకం అనేది కూడా ఒకటి ఏడవాలి అనేసి భవానీ అక్కడి నుంచి వెళ్ళిపోతే, అయినా నువ్వు భలే వింత తెలుసా, డబ్బులు ఏమైనా కావాలా అని అడుగుతావు, అది వద్దంటదని నీ దగ్గర నుంచి తీసుకోదని నీకు తెలుసు. నిజంగా ఇవ్వాలనుకున్న వాడివి నా మీదొట్టే నువ్వు ఈ గిఫ్ట్ తీసుకోవాలి, నా మీదొట్టే నువ్వు తీసుకోవాలని అనొచ్చుగా. ఏంటో నీదో ప్రేమ, ఇది మళ్ళీ అనుకోవాలి ప్రేమని అనేది దీప. ఆ తర్వాత అలా మొత్తానికి రోజులు గడిచిపోయి భవానీ డిగ్రీ అయిపోయింది, హరీష్ది బీటెక్ అయిపోయింది. అయిపోయిన తర్వాత హరీష్ వాళ్ళ ఇంట్లో చెప్తానన్నాడు. నీ ఇష్టం అనేసి వదిలేసింది భవానీ. ఏ రోజు అతనితో కలిసి సినిమాలకు వెళ్ళటం, షికార్లకు వెళ్ళటం అలాగని చెప్పి వీళ్ళెళ్ళే సినిమాకే హరీష్ వచ్చేవాడు. వీళ్ళు ఎక్కడికన్నా బయటికి వెళ్తే దీపా భవానీ వచ్చేవాడు, తనకో టికెట్ బుక్ చేసుకొని చూసేవాడు తప్ప ఇంటర్వెల్లో కూల్ డ్రింక్ తెచ్చినా కూడా ముట్టుకునేది కాదు భవానీ. ఏ రోజు అతను బండి ఎక్కటం, లాంగ్ డ్రైవ్లకు వెళ్ళటం, నేను దింపుతానరా, పిక్ చేసుకుంటారా, డ్రాప్ చేసుకుంటానరా, ఇలాంటి ఏవి కూడా అస్సలు వాటి మీద ఇంట్రెస్టే చూపించేది కాదు. నేను పీజీ చేద్దాం అనుకుంటున్నాను, ఇంట్లో పీజీ చేయమనమన్నారు, 1-2 సంవత్సరాలు నా కోసం ఆగగలవా భవానీ అంటే, అది నీ ఇష్టం కదా, నీ చదువు, మీ అమ్మ నాన్నల ఇష్టం, నీ ఇష్టం, దాంట్లో నా పెత్తనమేముంది, నువ్వు ఇది చదువుకోవాలి, నువ్వు ఇలా ఉండాలని కూడా నేనే నిర్ణయిస్తానా అంటే, మేమేమీ లేని వాళ్ళం కాదు భవానీ, ఎందుకు ఇవన్నీ చెప్తున్నావు నాకు నువ్వు? మాది సెటిల్డ్ ఫ్యామిలీ, నాకు సొంత ఇల్లు ఉంది, నాకు చెల్లి ఉంది, మా అమ్మకి బోలెడంత బంగారం ఉంది, మా చెల్లెలకి వేరే ప్రాపర్టీలు ఉన్నాయి, మిగతా అన్నీ నాకే ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ ఎందుకు? సెటిల్డ్ ఫ్యామిలీ అని చెప్పుకుంటున్నాడు లేవే, నేనేమి బుక్కా పక్కీర్ ఎదవని కాదు నీ చుట్టూ తిరగటానికి, నాకు ఓ రేంజ్ ఉందని చెప్పి అబ్బాయి నీకు ఎక్స్ప్రెస్ చేసుకుంటున్నాడు అవన్నీ. ఇప్పుడు నువ్వన్నీ విని ఎంత గొప్ప నన్ను లవ్ చేశాడు అనుకోవాలి, మనం స్లమ్ డాగ్ మిలినియర్స్ అయిపోతామేమోనని పాపం బాబు ముందే చెప్పుకుంటున్నాడులే, తను స్లమ్లో పప్పి కాదు మిలినియర్ పప్పి అన్నట్టు చెప్పుకుంటున్నాడు లేవే అంది దీప. నేను అడగని అన్నీ నాకు చెప్పటం ఎందుకు? ఒక మనిషిలో నేను చూసేది వాడికి వెనకమాల ఎంత ఉందా అని కాదు, నాకు కావలసింది వాడికి ఉన్న కోట్లు కాదు, వాడికి ఏడ్చిన క్యారెక్టర్ కావాలి నాకు. మనిషికి ఏదున్నా లేకపోయినా క్యారెక్టర్ అనేది ఒకటి ఉంటే, ఇవి ఉన్నా లేకపోయినా వాడు మగాడైతే వాడికి పౌరుషం ఉంటే, అంటే మంచం ఎక్కితే మగాళ్ళ కాపురం చేస్తారని సినిమాల్లో డైలాగులు లాంటి మగాళ్ళు కాదు నాన్న, కత్తులు కటార్లు పట్టుకొని యుద్ధాలు చేసే మగాళ్ళు కాదు. ఆడదాన్ని మనసర్థం చేసుకొని ఆడదాన్ని ఆకలి అని అనకముందే కడుపు నిండా తిండి పెట్టి కష్టపడి కష్టార్జితంతో తన వాళ్ళైనా చుట్టూ ఉన్న వాళ్ళైనా సరే ఒక మాట అన్నివ్వకుండా అభిమానంతో గౌరవంతో చూసుకునేవాడిని మగాడు అని దాని భావన. ఏమే క్లారిటీగా చెప్పానా అంది దీప. అనేసరికి భవానీ నవ్వేసి అందే. ఆ తర్వాత నేను అలాంటి మగాడినే నన్ను మాకు చెప్తావేంటి, నాకు అర్థం కాదో, నువ్వు అలాంటి మగాడు అవునో కాదో నీకు ఎంతకాలం తెలీదా ఏంటి అనేసింది దీప. ఆ తర్వాత నవ్వి నువ్వు ఊరుకోవే అని, సరే నీ ఇష్టం వచ్చింది నువ్వు చదువుకో, నేనైతే జాబ్ చేసుకోవాలి అని ఫుల్ టైం జాబ్ కింద భవానీతో పాటు దీప కూడా ఇక చాలే మనమని దీప వాళ్ళ ఇంట్లో వాళ్ళంటే ఉద్యోగంలో జాయిన్ అయిపోయారు. ఇద్దరికి చెరకు 30,000 జీతం వచ్చేదే. చెరకు 30,000 జీతం వస్తే నాన్నకు ఆపరేషన్ చేయించాలి అని దీపతో అంటే, మరే కాసినా కూసినా 30 లక్షలు ఎలా పోగేయాలో ఏంటో, నీకంటే బాధ్యతలు లేవు కాబట్టి అలాగే మాట్లాడతావు. ఇప్పుడు పిన్ని కొత్తగా చెల్లెళ్ళ ఇంజనీరింగ్ ఒకటి అయిపోయాక వాళ్ళ పెళ్ళిళ్ళు ఒకటే, ఇన్ని బాధ్యతలు పెట్టి కూర్చుంది నా నెత్తి మీద. ఏమే అంటే అన్నానంటావు కానీ మీ నాన్న అసలు మీ అమ్మ పోయాక పెళ్ళిందుకు చేసుకున్నాడే? సరే నాయనమ్మ చెప్పింది చేసుకున్నాడు, ఆ తర్వాత మీ పిన్నికి ఇద్దరిని ఎందుకు కన్నాడు? అది ఇంకో తప్పు కదూ. సరే కంటే కన్నాడు, ఎటు మీ నాన్నకి యాక్సిడెంట్ అయి మంచంలో పడ్డాడు కదా, నానమ్మ నువ్వు వచ్చేసి మీ నాన్నని తీసుకొని వేరే ఉంటే 4 ఏళ్లలో పాసి పని చేసుకుంటా, అడుక్కు తింటా, కాఫీ కప్పులు కడుక్కుంటా ఉంటే మీ పిన్నికి ఏ కూరగాయలు అమ్ముకుంటా బుద్ధి వచ్చేది కాదు. దున్నపోతు తిన్నట్టు తిని ఇంట్లో కూర్చొని పైగా నిన్ను కొట్టడం, తిట్టడం, పెత్తనాలు చేయటం, నానమ్మని ఏదో ఒకటి అంటాం, రోజు మీ నాన్న నానా మాటలు అంటాం,
మా అమ్మ నాన్న కూడా అంటున్నారు ఇంకోళ్ళు అయితే పడేసి తంతారని. ఇక రెండు ఉన్నాయంటే రెండు అడవి మాలోకాలు. ఇప్పుడు వాళ్ళిద్దరికి ఏంటి బిజినెస్ టైకూన్లను తీసుకొచ్చి పెళ్లి చేయాలంటదా ఏంటి మీ పిన్నే? అవును మరి, ఒకళ్ళకి రాజాద్రి గ్రేటు, ఒకళ్ళకి గ్రేట్ రాజాని తీసుకొచ్చి చెయ్యాలి అని నవ్వింది భవాని. మరే ఉంటారు నాన్న, వస్తారు చూడు. నా వాక్కు నిజమైతే గనక ఒకదానికి ఏ పల్లీలు, ఏ కారపూస, ఏ మిక్చరు బండోడో అమ్ముకునేవాడు, ఏ మరమరాలు, ఏ ముంత కింద పప్పు అమ్ముకునేవాడు ఒకదానికే, ఏ బేడ, కిళ్ళి, సిగరెట్టు ఇలాంటి తంబాకులు అమ్ముతూ ఉంటారు చూడు ఒకదానికి. అలాంటి వాళ్ళు వస్తే కానీ మీ పిన్ని మదం తిక్క అనగదు అంది దీప. అనేసరికి వద్దే సంధి వెళ్ళేటప్పుడు అనకు, మంచిది కాదు అని నవ్వేసింది భవానీ. అనేపాటికి జరగాలిగా, మనం అనుకోగానే జరిగి సస్తుందా, నా నాలుక మీద పుట్టుమచ్చుంది అంటది మా అమ్మ. ఏమో ఒకటి జరిగి సావదనిపిస్తుంది నాకు, ఏమో అసలు ఈడు నీకు కరెక్టేనా అనిపిస్తుంది కాసేపు, ఏమో ఏ రాకుమారుడో చెప్పకుండా ఎట్నుంచో ఆకాశంలో నుంచి దూకొస్తే బాగుండనుకుంటే ఈడొచ్చాడు ఏందో ఇంజనీరింగ్ కాలేజీలో నుంచే. అంటే కళల్లో తేలిపోకూడదు, మనం నడవాల్సింది భవిష్యత్తులో, ఉండాల్సింది వర్తమానంలో అన్నవింది భవానీ. సరేలే పద అనేసరికి దీపతో పాటు ఉద్యోగంలో చేరి వాళ్ళ నానమ్మకి ఇలా 30,000 జీతం వస్తుంది నానమ్మ అంటే, పోనీలేమ్మ ఇంటి ఖర్చులకి ఇంటద్దెకి నువ్వు కొంత తీసేస్తే ప్రతి నెల ఒక 10,000 రూపాయలు దాస్తాను నానమ్మ. ఏ రోజుకైనా సరే ఆ డబ్బులు మొత్తం పోగు చేసి నాన్నకి ఆపరేషన్ చేయించాలి అని వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి కన్నీళ్లు పెట్టుకుంది భవానీ. ఇదిగో ఇది అంకుల్ అంది దీప. అన్న తర్వాత, నా గురించి నువ్వు ఆలోచించొద్దమ్మా, నువ్వు నా కోసమని ఇప్పటికే చాలా శ్రమ పడుతున్నావు. చేతగాని వెధవని మీ అమ్మ పోయాక ఇంకో పెళ్లి చేసుకొని చివరికి కుటుంబ భారం అంతా నానమ్మ పెన్షన్ మీద నీ మీద వదిలేసిన చేతగాని సన్నాసినని బాధపడుతుంటే ఊరుకోండి అంకుల్ అంది దీప. ఆ తర్వాత తండ్రి ఆపరేషన్కి ఇలా 10,000 చొప్పున పోగు చేసుకుంటూ వెళ్తే 30 లక్షలు అయ్యేపాటికి ఎప్పటికీ. దాంతో ఇక ఇలా కాదని ఒకరోజు పేపర్లో యాడ్ చూసిన భవానీ, ఒక ముసలమ్మ ముసలాయన ఉంటే ఒక దగ్గర వాళ్ళకు బయట నుంచి కావలసినవి తీసుకొచ్చి ఇవ్వాలి, దానికి తోడు వంట మనిషిలా కాదులే కానీ బామ్మగారు వంట చేసుకుంటుంటే కూరగాయలు కట్ చేసి ఇవ్వటం, ఆ తర్వాత ఇంట్లో పనమ్మాయితో వెనకాలే ఉండి పనులు చేయించడం, తోటలో నీళ్లు పెట్టించడం, అలా పై పనులు చూసుకుంటూ ఉండాలి. అదంతా చేసినందుకు వాళ్ళకు 10,000 ఇస్తామన్నారు పిల్లని కేర్ టేకర్గా అంతా సూపర్వైజ్ చేసినందుకు. వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్ళటం తీసుకురావటం, బామ్మతో పాటు సూపర్ మార్కెట్కి వెళ్ళటం, ఇక తాతగారికి ఎప్పుడన్నా బ్యాంకు పనులు ఉంటే ఆయనకి బీపీ ఉండి కళ్ళు తిరిగి పడిపోతాడు కాబట్టి వెంట వెళ్ళటం, షుగర్ టెస్టులు అవి దగ్గరుండి ఎప్పటికప్పుడు చేయించడం, ఇవన్నీ చేయించడానికి భవానీని పెట్టుకున్నారు వాళ్ళు. సరేనని అక్కడికి వెళ్ళొచ్చి ఆ 10,000 వస్తున్నాయని చెప్పింది నానమ్మకే. మీ పిన్ని చేతికి అవి అందని బాకమ్మ, ఇప్పుడు నువ్వు 10,000 దాస్తున్నావు కదా నీ 30,000 జీతంలో, ఈ 10 కూడా దాయి మీ నాన్న ఆపరేషన్కే ఉంటాయే అని చెప్పింది శారద. సరే నానమ్మ అని చెప్పింది శారదకే. అలా పిల్ల ఉద్యోగానికి వెళ్ళొస్తూ ఉండగా హరీష్ది పీజీ కంప్లీట్ అయిపోయింది. పీజీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒకవైపున చదువుకుంటూనే వాళ్ళ అమ్మా నాన్నల్ని కాళ్ళ వేళ్ళ పడి మొత్తానికి భవానీ గురించి చెప్పుకొని ఒప్పించుకున్నాడు. ఆ తర్వాత వాళ్ళమ్మ ఉద్యోగం చేయమనమంది. అదే ఊళ్ళో ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు. నీకేమైనా డబ్బులు కావాలా? తీసుకో, కావాలంటే నాకేం అక్కర్లేదు. ఒకప్పుడు నీ దగ్గర నేనేమైనా తీసుకున్నానా ఏంటి? కొత్తగా ఏంటి మాటలు? అంతే, కావాలంటే నువ్వు వద్దంటావు కదే, నువ్వు వద్దనంగానే మనోడు వెంటనే కార్డు లోపల పెట్టేస్తాడు. అదేంటి దీప అలా మాట్లాడతావు? నాకు అర్థం కాదు. సహాయం చేయాలనుకుంటే గుప్తదానాలు అంటారు, తెలుసో లేదో నీకు. కుడి చేత్తో చేసేదానం ఎడం చేత్తో తెలియకూడదంట. అంత ప్రేమించేవాడివి, అది నీ రెస్పాన్సిబిలిటీ అనుకునేవాడివి, దాని బాధ్యతలన్నీ నీకు తెలియదా? ఇంతవరకు నీ దగ్గర రూపాయి తీసుకోలేదని తెలిసి దాని ప్రాబ్లమ్స్ ఏంటో తెలిసి వాటిని సాల్వ్ చేసుకుంటూ వెళ్తే చాలుగా, ఎంత పోయే ఎందుకంట అనేది దీప. అన్న తర్వాత ఇక మళ్ళీ హరీష్ 1 సంవత్సరం పాటు ఉద్యోగం చేసిన తర్వాత అప్పుడు నేను అమ్మా నాన్నల్ని ఒప్పించాను. ఆ తర్వాత ఇహ మా చెల్లెలికి కూడా నువ్వంటే ఇష్టమే, పెళ్లి చేసేసుకుందాం అన్నాడు. అంటే ఒక 2-3 ఏళ్ళు ఆగాల్సింది కదా. ఈలోపు చెల్లెళ్ళిద్దరికీ కూడా సంబంధాలు చూసి పెళ్ళిళ్ళు చేసేసి నాన్నకు ఆపరేషన్ చేయించాలనేది నా కోరిక. నాన్నకు ఆపరేషన్ చేయించిన తర్వాత పెళ్లి చేసుకునే వాళ్ళం కదా అంది భవానీ. ఆ మాటకి ఇంతవరకు నువ్వు నాకు
నాకు ఐ లవ్ యూ చెప్పలా. ఎందుకని నేను అడగల. నాకు అనిపించిన రోజే చెప్తానని చెప్పాను నేను. నువ్వు అడిగితే చెప్తానని చెప్పలేదు నేను. తల్లో నీతో వాదించలేములే కానీ ఇంతంత గుడ్లు వేసుకొని అలా చూడకు నన్ను అన్న తర్వాత, ఇప్పుడు ఏంటి మీ నాన్నగారికి ఆపరేషన్ చేయించాలా? పెళ్ళయిన తర్వాత నువ్వు ఉద్యోగం చేయి, నేను వద్దని లేదే. నువ్వు కావాలంటే నీ జీతం మొత్తం దాచిపెట్టి మీ నాన్నగారికి ఆపరేషన్ చేయించు. మీ నాన్నగారికి ఆపరేషన్ చేయించడానికి కావలసిన 30 లక్షల రూపాయలు ఎంతో కొంత నువ్వు పోగు చేస్తావు. మహా అయితే 1 లక్షో 2 లక్షలో తగ్గితే గనక తనున్నాడని చెప్తున్నాడు లేవే అన్న తర్వాత నవ్వేసింది భవాని. అవి కూడా ఎవరు హెల్ప్ చేయొద్దు, నా డబ్బులతోనే నేను చేయించాలనుకుంటున్నానులే మా నాన్నకే అన్న తర్వాత, నేను ఎంత కష్టపడి మా అమ్మ వాళ్ళని ఒప్పించానో తెలుసా? మీ చెల్లెళ్ళ పెళ్ళిళ్ళకి ఏం కంగారు వచ్చింది? చేయించొచ్చులే మెల్లగా మీ చెల్లెలకి. ఇంకా ఈ సంవత్సరం ఉంది కదా వాళ్ళ చదువు. అయిపోయిన తర్వాత కొన్నాళ్ళు ఇంజనీరింగ్ అయిపోయి జాబ్ చేయని వాళ్ళు కూడా ఎంతో కొంత ఫ్యామిలీకి హెల్ప్ అవుతారు. అదే లేవే, ఫ్యామిలీకి హెల్ప్ అయ్యి మీ పిన్ని పేరు మీద ఒక సరోజిని ప్యాలెస్ కట్టించి హరీష్కి అలా మరదల్లో చెరో పక్కన కూర్చొని ఆయిల్ మసాజ్ చేసిన తర్వాత హరీష్ మరదలతో సరసాలాటం అయిపోయిన తర్వాత అప్పుడు చూస్తానంటాడు సంబంధాలు. చచ్చా, నేను అలాంటి వాడిని కాదు దీప. మరి ఏందయ్యా నువ్వు మాట్లాడే మాటలో? సార్లే కానీ ఇవన్నీ తెంపుకొని తెంచేసుకొని నిన్ను నేను రమ్మనమంటే ఎంతసేపో అవన్నీ నేను చేయగలిగిన దాన్ని అయితే ఇప్పుడు నువ్వు నాకు ఈ సలహా ఇవ్వాల్సిన అవసరం లేదు. మా అమ్మ పోయిన తర్వాత మా పిన్ని నాకు అమ్మ కాలేకపోయింది. నాకు పిన్ని మాత్రమే అనుకున్న రోజున దేవుళ్ళలాంటి నా తండ్రి యాక్సిడెంట్ అయి మంచాన పడ్డాడు అన్న రోజున మా నాన్నని నాయనమ్మని వెంట పెట్టుకొని ఎప్పుడో వచ్చేసేదాన్ని నేను. కాకపోతే మేము పక్కకు వచ్చిన మరుక్షణం జరిగేది ఏంటంటే ఆ కొంప బ్రోతల్ హౌస్ కన్నా ఘోరంగా తయారవుద్దే. మా పిన్ని ఎంతకైనా దిగజారిపోద్దే. పోయేది పలానా శంకర్రావు రెండోసారి చేసుకొచ్చిన రెండో పెళ్ళాం ఇలా చేస్తుంది, వాళ్ళ కూతుళ్ళు ఇలా చేస్తున్నారని పోయిన మా తాతయ్యని, ఉన్న మా నానమ్మనే, బతికే ఉన్న మా నాన్ననే జనాలు మాటలతోనే చంపుతారనే దాంతోనే ఆ ఇంట్లో పడుండి ఆ కొంపని ఈదుకురాక తప్పట్లేదు. అయినా మా ప్రాబ్లమ్స్ గురించి నీకెందుకు? నిన్నే రోజైనా నేను ఏదైనా హెల్ప్ చేయమని అడిగానా ఏంటి అనేసింది భవాని. అన్న తర్వాత ప్లీజ్ పెళ్లి చేసుకుందాం కదా అని బతిమలాడితే భవాని ఏం మాట్లాడలేదు. ఆ తర్వాత నీతో అయ్యే పని కాదులేమనమని హరీష్ వాళ్ళ అమ్మ నాన్నల్ని వెంట పెట్టుకొని మొత్తానికి వాళ్ళ చెల్లెల్ని వెంట తీసుకొని ఒకరోజు డైరెక్ట్గా వీళ్ళ ఇంటికి వచ్చాడు. వచ్చి రావటంతోనే ఎవరు బాబు మీరు అని అడిగింది శారద. అడిగితే ఎవరు అంది అక్కడికి వచ్చిన సరోజిని. అడిగితే హరీష్ వాళ్ళమ్మ నాగమణి, మా అబ్బాయి నీ కూతురు, అదే నీ సవతి కూతురు ప్రేమించుకున్నారంట అనేపాటికి ఆహా ప్రేమించుకున్నారా అంటే పెళ్ళంట మాట్లాడదామని అంది నాగమణి. ఆహా మాట్లాడుకోండి అయితే. అదేంటి అలా మాట్లాడతావు? వచ్చిందే అనుకో, ఆడపిల్ల గురించి ఏం మాట్లాడాలనుకుంటుందో మాట్లాడవే. ఏం మాట్లాడమంట? నీ మనవరాలేమన్నా నాలాగా ముసలోడిని రెండో సంబంధం వాడిని సెలెక్ట్ చేసుకుందా? వాడు వయసులోనే ఉన్నాడు. వాళ్ళమ్మని చూస్తే వాళ్ళకి తినా గొడవ బాగానే ఉందని తెలుస్తుంది. ఇక వాళ్ళ నాన్నని చూస్తే హామ్యగాడని వాళ్ళ అమ్మ వెనకమాలు ఉన్నాడని తెలుస్తుంది. బాగానే ఉన్నోడనే పట్టిందిగా, చదువుకున్నాడు, అందంగా ఉన్నాడు, ఉద్యోగం ఉంది, వెనకమాల స్థిరచరాస్తులు బాగానే ఉన్నాయి. ఏందోలే ఎప్పుడు పోద్దో ఈ దరిద్రం అనుకుంటే పుట్టి దీని అమ్మ నాయదా నేసెళ్ళిన తర్వాత ఇన్నాళ్ళకు వదులుతుంది ఈ పేడ వదిలిపోయిన తర్వాత అయినా నా కూతుళ్ళకి ఏ మహారాజునో ఏ యువరాజులో దొరక్కపోర్లే, ఇచ్చి పెళ్లి చేసుకుంటే నా బిడ్డలు కూడా సుఖపడతారు అనుకుంది సరోజిని. బాగా వస్తారు లేవే, నెత్తి మీద జడ పొడుగ్గానే ఉందగా, ఇచ్చి చేద్దుగానిలే. ఎందుకు? ఏం లేదు, ఒక కూతురుకో సగం కట్నం కింద కత్తిరిచ్చిద్దు కానీ అనేసింది శారద. అంటే ఏమి లేదులే, నీకే తెలుస్తుంది, దేవుడు అనేవాడు లేకపోతాడా కానీ అంది శారద. అనేసరికి ఇహ వీళ్ళు పెళ్లి గురించి మాట్లాడుకొని, ఎటు మీరు కట్నాలు కానుకలు ఇవ్వలేరు కాబట్టి పెళ్లి ఖర్చులు మాయే, ఇంకా దాంట్లో చెప్పేదేముందిలేండి అనేపాటికి సరే ఇక మీరు బట్టలవి కూడా ఏం పెడతారో ఆ అమ్మాయికి కూడా మేమే తీసుకోవాల్సిందే కదా, సరేలే కానీ ఇక ఆ తర్వాత ఇక మిగతాయన్ని మేమే చూసుకోవాలిగా, మా అబ్బాయి నచ్చింది అంటున్నాడుగా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళకి ఎంగేజ్మెంట్ అయిపోయింది. ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత భవాని హరీష్ని
ఏంటి మీ అమ్మగారికి నువ్వు నన్ను పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదా ఏంటి? ఎందుకో ఆవిడ అంత ఇదిగా మాట్లాడతారు యాష్టతగా నా విషయంలో అని అడిగింది భవాని. తల్లి, మన ప్రేమ మీద ఒట్టేసి చెప్తున్నాను, మా అమ్మ మాట కరుకు మనసు వెన్నపూస. మా అమ్మ పైకి అలా మాట్లాడుద్దు కానీ కడుపులో ఏమీ ఉండదు. అలా అనుకుంటే మీ పిన్ని కూడా అలాగే మాట్లాడుద్దు కదా. మా పిన్ని మాట మనిషి రెండూ తేడాయే కదా అంది భవాని. అయ్యో, మా అమ్మ మాత్రం అలా కాదు. మా చెల్లిని నన్ను కూడా అలాగే కేకలేసుద్ది. ఆమె ప్రేమ కూడా అలాగే ఉంటుంది. నువ్వు తప్పుగా అనుకోక, అయినా మంది పెళ్ళైన తర్వాత వేరు కాపురమే కదా భవాని. ఎందుకు అలా అనుకుంటున్నావు? నీ అందచందాలకి నేను దాసుని అయిపోయాను. ఇంతవరకు చిటికిన వేలు గోరైనా ముట్టుకొని ఇచ్చావా నన్ను? అంటే ఏంటి, దాన్ని ముట్టుకోవటం కోసం పెళ్లి చేసుకుంటున్నావా ఏంటి అంది దీప. దీప, నువ్వు నోరు ముయ్. నేను చెప్పేది నీకు అర్థం కావట్లేదు. తన్ని నేను ప్రేమించటం కాదు, ప్రేమదేవతగా ఆరాధిస్తున్నానని చెప్తున్నాను అన్నాడు హరీష్. అన్న తర్వాత, ఏం లేదు, మీ అమ్మగారికి ఒకవేళ ఇష్టం లేకుండా, మీ ఇంట్లో వాళ్ళకి నచ్చకుండా నువ్వు నన్ను పెళ్లి చేసుకునేటట్టయితే నేనేమి ఎంగేజ్మెంట్లు అయినాయని ఆలోచించాను. నువ్వు పెట్టిన ఉంగరం వెనక్కి తీసుకుని ఇది ఇక్కడితో ఆపేస్తే మంచిదే. లేదంటే కనుక ముందుకు వెళ్ళి రేపు ఆవిడేదో ఒకటని నేనేదో ఒకటి అనుకునే అనవసరంగా ఇంకా పుట్టిన దగ్గర నుంచి మా అమ్మ పోయి మా నాన్నకు ఆరోగ్యం బాగోక ఇప్పటికే ఆయనకు ఆపరేషన్ చేయించాలి, చెల్లెళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలి, నా బాధ్యతల బాధలతో నేను చాలా సతమతం అయిపోతున్నాను. నానమ్మ కొంట్లో బాగోపోయినా ఇప్పటికీ ఒకవైపున నేను ఆమె కలిసే ఇల్లు వాకిలి ఎలాగోలాగా నెట్టుకొస్తున్నాం. ఇంకా మా గుండెలకి ఏవి పడే శక్తి లేదు అనేసింది భవానీ. వాళ్ళమ్మకి ఈ పెళ్ళి ఇష్టం లేదనే విషయం మింగేసి ప్రేమ మీద ఒట్టేసి అబద్ధం చెప్పేశాడు హరీష్. ఆ తర్వాత పెళ్ళికి హడావిడిగా ఏర్పాట్లన్నీ పూర్తయిపోయినాయి. పెళ్లి రోజు రానే వచ్చిందే. పెళ్లి మండపంలో పెళ్లి జరుగుతోంది. ఒకవైపున పెళ్లి జరుగుతుంటే ఇక్కడ వరుడు వరపూజ చేస్తున్నాడు. మరొక వైపున ఆర్యన్ వాళ్ళ ఇంటి దగ్గర అరవింద్ ఎప్పటి నుంచో ప్రెస్టీజియస్ ప్రాజెక్టుగా అనుకున్నటువంటి బిగ్గెస్ట్ ప్రాజెక్టు సక్సెస్ అయిందే. ఆయన పెట్టిన కొత్త కంపెనీ 2 సంవత్సరాల నుంచి నిద్రాహారాలు మాని కష్టపడితే ఈరోజు అదే సక్సెస్ఫుల్గా ఆయన అనుకున్న దాంతో ఓపెన్ అయిందే. ఆయన ఆనందానికి అవధులు లేక పెద్ద ఎత్తున పార్టీ ఇస్తే పెద్ద పెద్ద మినిస్టర్లు, బిజినెస్ టైకూన్లు అందరూ వచ్చి ఉన్నారు. అందరూ వచ్చి ఉండేసరికి అంగరంగ వైభవంగా ఒకవైపున అసలు అక్కడ చూస్తే ఫ్యాక్టరీ ఓపెనింగ్ అయింది, ఇక్కడ చూస్తే భారీ ఎత్తున పార్టీ జరుగుతోంది. ఇంటి దగ్గర కళకళలాడిపోతూ గెస్టులు చాలామంది ఆడియన్కి సైట్ వేస్తున్నారు. మరొక వైపున కొంతమంది డైరెక్ట్గానే మా అమ్మాయిని మీ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తాం అని అరవింద్ని అడిగితే ఆడియన్ గురించి తెలుసు కాబట్టి వీడే తేడా అనుకుంటే రేపొద్దున వీడు చేసుకునేవి కూడా తేడాగా ఉన్నాయంటే ఇంకేమైనా ఉందా, సంసారం వీధిన పడుద్దని మా అబ్బాయికి అప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదండి అంటే ఈ మాట మాత్రం కరెక్ట్, నాకు పెళ్లి మీద అంత ఇంట్రెస్ట్ లేదులే అనేపాటికి తమ్ముడు అంత పెద్ద సక్సెస్ చూశాడు బిజినెస్లో అని అమెరికా నుంచే అరవింద్ వాళ్ళ అక్క వసుధ, బావ రత్నాకరు, అక్కడ వసుధ కూతురు శ్వేతను కూడా తీసుకుని వచ్చి వారం రోజులైందే. వీళ్ళంతా కళకళలాడిపోతూ సంబరాలు చేసుకుంటూ ఉండేసరికి అరవింద్ ఫ్రెండ్స్తో కలిసి తెగ కబుర్లు చెప్తూ మాటల్లో మునిగిపోయి ఆ పార్టీ హడావిడిలో మునిగిపోయి జస్ట్ అలా మందు తీసుకొని ఒక పెగ్గు తాగి రెండోది తీసుకొని చీర్స్ కొడుతున్న టైంలో అరవింద్ భుజం మీద ఒక అమ్మాయి చెయ్యేసిందే. అరవింద్ ఇటు తిరిగేపాటికి లాగి 2 చెంపల మీద ఫటా ఫటా కొట్టేపాటికి ఎక్కడ గెస్ట్లు అక్కడ మ్యూజిక్ ఆపేసి మరీ స్టన్ అయిపోయి నుంచునేపాటికి యూ రాస్కెల్, ఈడియట్, స్కౌండ్రల్, స్టూపిడ్, నేను నీకేం అన్యాయం చేశానురా, అసలు కనీసం నీకు నాకు ముఖపరిచయమైనా ఉందా, నువ్వెవడవనేదైనా నాకు తెలుసా, అలాంటిది నీకు నాకు ఎఫ్ఐఆర్ ఉందని, నీకు నాకు లవ్ స్టోరీ ఉందని, నేను నిన్ను లవ్ చేస్తున్నానని, నేను నీతో ఎన్నో రాత్రులు గడిపానని, నేను నీతో చాలా ఎంజాయ్ చేశానని చెప్పి పెళ్లి మండపంలో పెళ్లి కొడుకు పక్కన కూర్చుని పూజ చేస్తున్న నన్ను చేయి పట్టుకొని లేపి నువ్వు 1/2 hour పాటు లిప్ లాక్ పెట్టి బేబీ ఐ లవ్ యూ అంటే ఎవరు నువ్వు అని అడిగితే నేను గుర్తు రావట్లేదా అని అడిగితే ఇప్పుడు గుర్తొస్తానులే, ఇలాంటి ఎన్నిచ్చుకున్నాం మనమని నన్ను ముద్దు పెట్టేసి
అక్కడి నుంచి గుర్తొచ్చానా అని వామ్మో వాయ్యో ఈ పెళ్ళిక జరగదని అక్కడి నుంచి రుదన వినపడంగానే మాయమైపోయి వచ్చేసావేంట్రా, నా బ్రతుకునే నాశనం చేసేసావు, అసలు ఎవడ్రా నువ్వెవరనేదైనా నాకు తెలుసంట్రా, మనిషివా పశువ్వా నువ్వు, లేకపోతే మృగానివా నువ్వు, ఆడపిల్లల జీవితాలు నాశనం చేసే రైట్ నీకు ఎవడిచ్చాడ్రా అనేపాటికే అక్కడ ఉన్న జనాలందరూ అలాగే చూస్తుంటే తల తీసేసినంత పని అయిపోయింది. అక్కడే ఉన్నటువంటి అందరికీ కూడా శాంభవి అలాగే రుక్మిణి అరవింద్ నిలబడిపోయి చూస్తుంటే అరవింద్ పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. అక్కడికే పరిగెత్తుకుంటూ వెళ్ళేపాటికి ఏమైందమ్మా అని అడిగితే మీరేంటి ఇక్కడ అని అడిగింది ఆ వచ్చిన అమ్మాయి. అది కాదమ్మా భవానీ, ఇది నా ఇల్లే, ఇప్పుడు నువ్వు కొట్టిన వీడు నా కొడుకే, నువ్వు ఆ రోజు అంత పెద్ద సహాయం చేసింది వీడికేనమ్మా. ఓ చాలా గొప్ప విషయం చెప్పారండి మీరు, రుణానుబంధ రూపేణ పశుపతి సుతాలయం అంటారు. మీ అబ్బాయి ఇలా తీర్చేసుకున్నాడు చూసారా రుణాన్ని. ఇంత గొప్పగా రుణాలు తీర్చుకోవటం ఎవరి వల్ల కాదండి, ఎవరికి చేత కాదో. ఏమైందమ్మా అనేసరికి ఎందుకండి అనవసరమైన విషయాలు, జరగాల్సింది జరిగిపోయింది, చెయ్యాల్సింది చేసేసాడు, ఇంకా నా జీవితంలో ఏం మిగిలిందో నాకే అర్థం కావటం లేదో. మీ అబ్బాయిని అనాలంటే మీ ముఖం చూసి ఇంతకన్నా ఏమీ అనలేక శపించలేకపోతున్నానండి అన్న తర్వాత ముందు గెస్టులందరినీ వెళ్ళిపోమ్మనే శాంభవి అక్కడి నుంచి అందరినీ పంపించేసింది. ఫ్యామిలీ మెంబర్స్ వరకు అక్కడికి వచ్చి నుంచున్నాక అసలు ఏం జరిగిందిరా, ఏం చేసావు నువ్వు అని అడిగాడు అరవింద్. అడిగేసరికి మీ అబ్బాయి వచ్చాడు అంకుల్, నాకు పెళ్లి కుదిరింది. అక్కడ పెళ్లి మండపంలో ఎంతమంది ఉన్నారో తెలుసా, 1500 మంది. అంతమంది ముందు పూజ చేస్తున్న నా చెయ్యి పట్టుకొని మీ అబ్బాయి నేను నీకు గుర్తున్నానా, నన్ను మర్చిపోయి పెళ్ళెలా చేసుకుంటున్నావని అడిగాడు. ఎవరు నువ్వు అని అడిగితే ఇప్పుడు గుర్తొస్తాను చూడు అని చెప్పి అరగంట సేపు నా మూతి మీద ముద్దు పెట్టాడు అంకుల్. నన్ను గట్టిగా లాగి పెనుగులాడుతున్నా సరే నన్ను వదలకుండా మీ అబ్బాయి చూసారా చేతి మీద ఎలా పడిపోయిందో, మీ అబ్బాయి నన్ను గట్టిగా పట్టుకుంది, నడుం మీద గట్టిగా పట్టుకొని లాగి నా జుట్టంతా చెరిపేసి పూలన్నీ రేగిపోయి ఆ తర్వాత ఇలాంటి ఎన్నో మధురమైన రాత్రులు మనం గడపలేదా, అదేంటి డార్లింగ్ నన్ను మర్చిపోయావా, నీకెక్కడ పుట్టుమచ్చలు ఉన్నాయో చెప్పమంటావా, అలాంటిది నాతో ప్రేమాయణం సాగించి వీడిని పెళ్లి చేసుకుంటావా అని చెప్పి అక్కడి నుంచి మీ అబ్బాయి వచ్చేసాడు అంకుల్. అడగండి అసలు మీ అబ్బాయి ముఖమైనా నాకు తెలిసేమో అనేపాటికి ఏమైందిరా ఇదంతా అని లాగి పెట్టి కొట్టాడు అరవింద్ ఆర్యన్నే. దాంతో అప్పటి వరకు పుట్టాకే తండ్రి కొట్టకపోయేసరికి కళ్ళు బయర్లు కమ్మిపోయినాయి ఆర్యన్కి. కళ్ళు బయర్లు కమ్మిపోయిన తర్వాత డాడీ అసలు ఏం జరిగిందో తెలియకుండా అదేంటో నాకు హెల్ప్ చేశానంటది, నువ్వేంటి దానికి కాంపన్సేషన్ ఇవ్వలేదా హెల్ప్ చేస్తే ఏదైనా, అలాంటిది అసలు ఏం హెల్ప్ చేసింది, రేణు నోరుముయ్ అని ఒకవైపుని శాంభవి మాట్లాడకరా నువ్వు అని రుక్మిణి అనేసరికి అదేంటమ్మా నేను చెప్పేది వినిపించుకోరేంటి, వీడు నా ఫ్రెండ్, వీడు మీ అందరికీ తెలుసు కదా, వీడి పేరు కైలాష్ అని మీకు తెలుసు కదా, కైలాష్ దీన్ని డీప్గా ప్రేమిస్తే ఇది మంచి బేబీలాగా వాడిని యూజ్ చేసుకొని గిఫ్టులు తీసుకొని వాడి దగ్గర అన్నిటికీ వాడిని వాడేసుకొని వాడితో ఆ ఎంజాయ్మెంట్లు కూడా అయిపోయిన తర్వాత పెళ్లి చేసుకుందాం ఐ లవ్ యూ అంటే సారీ అని వెళ్ళిపోయిందంట. దాంతో వీడు సూసైడ్ అటెంప్ట్ చేశాడు. అందుకనే దానికి బుద్ధి రావాలి, ప్రేమ ఫెయిల్ అయితే ఎలా ఉంటుందో పెళ్లి ఫెయిల్ అయితే ఎలా ఉంటుందో దానికి తెలిసి రావాలని ఇలా చేశాను అన్నాడు ఆర్యను. అనేపాటికి అక్కడే ఉన్న కైలాష్ని భవానీ షర్టు పట్టుకొని చెప్పు తీసుకొని 2 దవళ్ళకి పెట్టి లాగిచ్చి తీసేపాటికి ఏరా నేను నిన్ను ప్రేమించానా, మీ నానమ్మ తాతయ్యల దగ్గర నేను కేర్ టేకర్గా సూపర్వైజర్గా 10,000 రూపాయల జీతానికి పార్ట్ టైం పనిచేస్తానరా, వాళ్ళు పెద్దవాళ్ళని, అలాంటిది నువ్వు వచ్చి నన్ను ప్రేమించానన్నావు, 1 నైట్ స్టాండ్ అయినా పర్వాలేదన్నావు, కొన్నాళ్ళు ఎంజాయ్ చేద్దామన్నావు, నేను అలాంటి అమ్మాయిని కాదు అన్నాను. ఒకరోజు నువ్వు కదూ నన్ను కౌగిలించుకొని నా నడుము పట్టుకొని నాతో మిస్బిహేవ్ చేస్తే ఆ రోజు అందరి ముందు నిన్ను లాగిపెట్టి కొట్టి వెళ్ళానా లేదా, అలాంటిది నేను నీ మీద మోజుపడ్డానా, నేను నిన్ను ప్రేమించి నిన్ను వాడుకున్నానా, ఏం గిఫ్ట్ ఇచ్చావురా నువ్వు నాకు అని అడిగేపాటికి అది అని కైలాష్ నీళ్లు నవ్వులుతుంటే అరవింద్తో పాటు అక్కడ ఉన్న వాళ్ళందరికీ అది నిజం కాదని అర్థమైపోయింది. ఈలోపు అక్కడున్న వేరే ఫ్రెండ్ అంకుల్ తప్పు మనోడిది వాడిదే అనేపాటికి ఏమైందిరా అన్నాడు అరవింద్.
తను చెప్పింది నిజమేనా అంకుల్, వీడే తనతో మిస్బిహేవ్ చేశాడు. దాంతో ఆ రోజు ఆ అమ్మాయి వీడిని అందరిలో కొట్టింది. అందరిలో కొట్టిన తర్వాత వీడి అమ్మాయికి ఎలాగైనా లెసన్ చెప్పాలనుకున్నాడు. కరెక్ట్గా అదే టయానికి మన ఆర్యన్ అక్కడికి వచ్చాడు. వీడు ఫ్రెండ్స్ అంటే ప్రాణం ఇస్తాడని, ఫ్రెండ్షిప్ అంటే ప్రాణం పెడతాడని మీకు తెలుసు కదా. కాబట్టి ఆ అమ్మాయి కావాలని తను వాడుకుందని, యూజ్ చేసుకుందని, ఫినాన్షియల్గా కూడా చాలా అమ్మాయికి హెల్ప్ చేశానని, ఆ తర్వాత తన్ని మోసం చేసి ఆ అమ్మాయి వెళ్ళిపోయి వేరే వాడిని పెళ్లి చేసుకోబోతుందని చెప్పి వీడు కావాలని ఆ పక్కనే ఉన్నటువంటి బాటిల్ పగలగొట్టి జస్ట్ ఒకసారి చెయ్యి అలా కోసుకోగానే మనోడు వీడిని తీసుకెళ్ళి హాస్పిటల్లో పడేసి బుద్ధొచ్చేలా చేస్తాను అని చెప్పి ఇలా చేశాడు అంకుల్. ఆ అమ్మాయి మండపంలోకి వెళ్ళి తప్పు మందేనని చెప్పేపాటికి అది కాదమ్మా అని చెప్పబోతుంటే ఇంకొద్దండి, విన్నారుగా మీరు, జరిగిందేంటో మీకు తెలిసిందిగా. పోయిన నా లైఫ్ అయితే నాకు రాదో, ఆగిపోయిన నా పెళ్ళైతే నాకు జరగదో, నా మీద పడ్డ కళంకం మచ్చ అయితే తుడిచేసుకుపోదు కదా. చిన్నప్పటి నుంచే అమ్మ లేకుండా మీకు తెలుసు నా సిచ్యువేషన్లు ఎన్ని రకాలుగా ఉన్నాయో ఏంటనేదే. అసలు నువ్వు చేసిన హెల్ప్కి నా ఇంట్లో నుంచే ఇలా అనుకోలేదమ్మా. వద్దండి, నేను చేసిన సహాయానికి చాలా పెద్ద బహుమతి రిటర్న్ గిఫ్ట్గా ఇచ్చేశాడు మీ అబ్బాయి. అంత పెద్ద రిటర్న్ గిఫ్ట్ మీరు కూడా నాకు ఇవ్వలేరేమో. ఫ్రెండ్స్కి ఎక్కడ ఎవరికి ఏది జరిగిందన్నా సరే మీ అబ్బాయి దేశోద్ధరణ జనోద్ధరణ చేస్తూ ఒక్క నిమిషం పాటు అసలు అందులో నిజాలేంటి అని తెలుసుకోకుండా, ఆలోచించుకోకుండా తొందరపడి నిర్ణయాలు తీసేసుకొని అవతలి వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు, వాళ్ళ లైఫ్ ఏంటి, వాళ్ళకి ఒక జీవితం, ఫ్యామిలీ, వాళ్ళకు కూడా సొసైటీలో ఒక పరువు ప్రతిష్ట అనేది ఏడుస్తుంది అనేది మర్చిపోయి ఇలా ప్రవర్తించిన మీ అబ్బాయికి నేను చేతులెత్తి దండం పెట్టను తప్ప ఇంత గ్రేట్ పర్సన్కి ఏం చేయగలనండి అని అక్కడి నుంచి ఏడ్చుకుంటూ భవాని చెదిరిపోయిన జుట్టుతో, నలిగిపోయిన బట్టలతో అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత అసలు ఏంటిదంతా అనేసరికి ముందు ఆర్యన్ని లాగిపెట్టి తీయటం ఆర్యను కింద పడ్డాడు. డాడీ అంటుంటే ఆపకుండా నోట్లో నుంచే సైడ్కి బ్లడ్ వచ్చేసిన దాకా బాది పారేశాడు అరవింద్. ఆగమని వీళ్ళందరూ పట్టుకుంటే ఎందుకు డాడీ అది చెప్పింది విని కొడతావు, నేనేం తప్పు చేశాను డాడీ, అయినా నేను ముద్దు పెట్టంగానే వాడెలా పెళ్ళి క్యాన్సిల్ చేసుకున్నాడు అంటే ప్రేమ చాలా విలువైందని చెప్తావు కదా నువ్వు, అమ్మని చాలా గాఢంగా ప్రేమించాను అంటావు కదా, తాతయ్య ఈడియట్ అయినా కూడా నానమ్మ కాపురం చేస్తోంది కదా, అత్తకు నోరెక్కువైనా కూడా మామయ్య కాపురం చేస్తున్నాడు కదా, అమ్మ నువ్వు ఇంత అన్యోన్యంగా ఉన్నారు కదా, మరి ప్రేమ గురించి గొప్ప గొప్ప కబుర్లు చాలా చెప్తావు కదా, మరి ఆ రాస్కెళ్ళలా తన్ను వదిలేశాడో, అసలు అదేం సాయం చేసింది నాకు, అది చేసిన అంతోటి సాయానికి అది కొట్టినా ఊరుకోవాలా, నా షర్టు పట్టుకున్నా ఊరుకోవాలా, నువ్వు అది వచ్చి చెప్పింది వినేసి దాని ముందు నువ్వేదో హైనెస్ అన్నట్టుగా తల వంచుకొని నుంచుంటావా, మనమేంటి, మన రేంజ్ ఏంటి, అలాంటిదే నువ్వు నన్నేదో నేనేదో తప్పు చేసినట్టు నన్ను కొడతావేంటి అనేపాటికి నువ్వు చేసింది తప్పు కాదురా మహాపాపం, తను నీకు చేసిందే సహాయం కాదురా, నీకు ఇచ్చింది బతుకు అనేశాడు అరవింద్. ఏంటంటే ఇక్కడితో తొలి ముద్దు మొదటి భాగం సమాప్తం. ముగింపు భాగంతో మళ్ళీ కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథను మనకు అందించిన కథా రచయిత్రి జి యామిని శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ.